వాక్యమని విత్తనం వస్తూ ఉంటుండగా మనం స్తుతులతో మీరు కడదాం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మనమందరం కూడా నిలబడి ఉన్న ఈ రీతిగానే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త 10వ అధ్యాయం లూకా సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి గమనించుదాం. లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొంది ఉందరు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదువా? నీవు పాతాళము వరకు దిగిపోయేదువు. మీ మాట వినువాడు నా మాట మీరును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించునను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. నిలబడిన చోట తరుణించండి, కళ్ళు మూసుకోండి. దేవుని ఆత్మ సహాయ విషయమై మనమందరం కూడా ఏకాత్మ చేత ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన యేసు, మా తండ్రి, మా రక్షకుడా, మా భర్త, మా రక్షణ శృంగమా, మా ఆశ్రయ దుర్గమా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరొక్క మారు ఈ మందిరంలో ప్రభువా నిలవబడుటకైనను కూడా మేము అర్హత లేని ప్రజలం ప్రభు. కానీ నీ కృపయే మరలా మమ్మల్ని నిలబెడుతూ వస్తూ ఉన్నది. అయినా ఆ కృపలోనే ఒకసారి ఈ చిన్న సమూహాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీవు జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడుటని మేము చదువుతా ఉన్నాము. నువ్వు జ్ఞాపకము చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా జీవాన్ని పొందుటను చూస్తా ఉన్నాము. జీవమును పొందుటకై, నిన్ను వీరిలో దాచుకొనుటకై మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి లేఖనాలలో కూడా ప్రభువా ఈ గడియ వర్తమానంలో నవీన సంగతులను మేము చూచినట్లుగా మా కన్నులను తెరవమని ప్రార్థిస్తా ఉన్నాం. కృపగల దేవా, నా సహోదరుడు ప్రార్థించిన రీతిగానే నాయన ఇక్కడికి మేము వాక్ శక్తితోనే ప్రభా ఇక నిలబడి ఉన్నాము, కానీ వాక్ చాతుర్యంతో ఇక్కడికి రాలేదు నాయన. నీ ప్రియమైన పిల్లలకు ఏదైతే అవసరమై ఉన్నదో, దేనినైతే వినిపింపజేయాలనుకుంటున్నారో, నరుడను అల్పుడనైనా నన్ను ఒకసారి మీరు తాకమని ప్రభువా, నేను అనేటువంటి ఆ వ్యక్తిని ఇక్కడి నుంచి తొలగింపజేయమని, నీవు మాత్రమే నీ ప్రియమైన ప్రజలతో సంధింపజేయమని ప్రార్థిస్తాను. కనికరం చూపండి ప్రభువా. వాక్య భావాన్ని కలిగి ఉండలాగున, ఈ వర్తమాన నవీన సంగతుల ద్వారా మమ్మల్ని సిద్ధపరచుకునేలాగున, అత్యధికమైన పాలలో మా అందరి పేరుని యొక్క ఆత్మాభిషేకం కుమరించండి నాయన. ప్రభువా, నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నానని మాటిచ్చిన దేవుడవు. ఆ రోజున పెంతెకోస్తు దినం నాడు ఏ కార్యమైతే జరిగి ఉన్నదో అదే ఆత్మాభిషేకము నేడు కూడా జరుగుతుంది కూడా. అలాంటి ఒక అద్భుతమైన అనుభవాల్లోనికి ఈ సంఘాన్ని మమ్మల్ని అందరూ మీరు నడిపించండి ప్రభు. అయినా బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని, ప్రశస్తమైన ఆత్మ సంచారమును ఈ స్థలమంతటిలో జరిగింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.
దయచేసి మీరు కూర్చోవచ్చు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంచిది, సంతోషము. ఉదయకాలంలో దేవుడి యొక్క వాక్య విషయంలో కొద్ది సంగతులు చూసినప్పటికీ కూడా దేవుడు చక్కగా తన వాక్కు చేత ఆశీర్వదించాడని నేను నమ్ముతా ఉన్నాను. మీరందరూ కూడా ఈ వర్తమాన విషయంలో బలపడి ఉన్నారని నమ్ముతా ఉన్నాను. అంతేకాకుండా మధ్యాహ్న కాల సమయంలో నూతనంగా రక్షించబడిన ఆత్మల విషయంలో కూడా వ్యక్తిగతంగా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే పరలోకంలో అత్యధికమైనటువంటి గొప్ప సంతోషం కలిగే సమయం కూడా అదే. అలాంటి ఒక కార్యంలో దేవుడి యొక్క దూతలతో పాటు దేవుడు, ఆయన ప్రజలు ఎల్లవేళలా ఆనందిస్తూనే ఉంటారు. నిజంగానే యవనస్తులై ఉన్నప్పటికీ వారు తమ జీవితాన్ని దేవుడి కోసం అర్పించాలనే ఒక కోరిక చాలా బలమైనది, హర్షణీయమైనటువంటిది. దేవుడు నూతనంగా రక్షించబడినటువంటి వారిని కూడా దీవించును గాక. మంచిది, మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణపు వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనస్సు పొందియుందురు. అయినను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణంలో వారి గతి ఓర్వదగినదై ఉండును. ఓ కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును. మంచిది. ఇదే లేఖనాన్ని మరొక సువార్త రచయిత యొక్క గ్రంథమందు కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 23వ వచనం నుంచి గమనించుదాం. కపెర్నహూమ, ఆకాశము మట్టుకు హెచ్చింపబడేదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. చాలా గాడ్ బ్లెస్ యూ. దేవుడు తను చేస్తున్నటువంటి స్వార్థ పరిచర్యలో ఒక్కొక్క ప్రాంతంలో వారి వారి విశ్వాసాల స్థాయిని బట్టి ఆయన అద్భుతాలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే వారి విశ్వాసాలు బలంగా లేకపోయినందున ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాను అని రాయబడి ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతపు ప్రజలు కోరుకొనుచున్న దానిని బట్టి, వారి విశ్వాస స్థాయి పరిమాణాలు ఉన్నదానిని బట్టి ఆయన వివిధ రకాల కార్యాలు, అద్భుతాలు చేస్తూ వచ్చారైనా. కొంతమంది ప్రాంత ప్రజలైతే యేసు ప్రభు వారి గురించి వేరే ప్రాంతంలో ఉండగానే విని వారి ఊరి పొలిమేరలకు వచ్చి, అయ్యా నీవు మా పట్టణంలోకి రాకండి అయ్యా అని ఆ వెలుగుని వారి గ్రామంలో కూడా రాకుండా ఆపేసిన అవిశ్వాసులు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ దేవుడు కొన్ని పట్టణాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి పట్టణాల గురించి చూస్తే, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజినా, అయ్యో కపెర్నహూమ, ఈ 3 పట్టణాల గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఈ 3 పట్టణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇదివరకు గతంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలను గురించి ఈ రెంటికి సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన అంటాడు మత్తయి సువార్తలో, ఓ కపెర్నహూమ, నీలో నీ మధ్యలో నేను జరిగించిన అద్భుతాలు గనుక నేను సొదొమ గొమొరాలో జరిగించి ఉంటే అది నేటి వరకు నిలిచి ఉండేది. నేను అలాంటి అద్భుతాలు వారి మధ్యలో జరిగించలేదు కాబట్టి అది నిలబడలేకపోయింది, నేలమట్టం చేయబడింది. కానీ నీ మధ్యలో అయితే నేను అద్భుతాలు చేశానుగా. చేసినటువంటి ఈ అద్భుతాల వలన నేను విత్తినటువంటి ఆ విత్తనాలకు
నేను ఆశించినటువంటి ఆ పంటలో ఫలములు కనబడల్లా. నేను మంచి ద్రాక్షవల్లిని వేస్తే అది కారు ద్రాక్ష కాయలు కాసింది. కాస్తూ అని అంటాడు, ఓ కపెర్నహూమా, నీ గతి సొదొమ గొమొర్రా వారి కన్నా అస్సలు చెడ్డదైపోతుంది. నిన్ను చూసి, నీకు జరిగేదాన్ని చూసి సొదొమ గొమొర్రాలో ఉండేవారు ఊరట తెచ్చుకుంటారు. వారు అంటారు, అయ్యో వారికన్నా మా స్థితి కొద్దిగా మేలే, మాకు జరిగిన దానికంటే వారికి జరిగిన దాన్ని చూస్తుంటే దేవుడు మా పట్ల కొంచెమే కోపం చూపించాడు అనే రీతిలో శిక్షిస్తానని చెప్తున్నాడు ఆయన. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న చిన్న అంశము, నవీన సంగతుల గురించి మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ మాటను మనం నేర్చుకుందాం. ఈరోజున మన అంశము లాస్ ఏంజల్స్, ద సిటీ ఆఫ్ సిన్, అంటే పాప పట్టణము లాస్ ఏంజల్స్. జాగ్రత్తగా గమనించాల. ఎందుకు దీని గురించి అంటే, ప్రవచనం ద్వారా స్పష్టము చేయబడినటువంటి నవీన సంగతులు అది బ్రహ్నం గారి కాలంతోనే ఆగిపోలేదు. ఆయన ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో, తాను నివసిస్తున్న కాలంలో ఏ ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్నవో వాటిని చూపించి, ఇదిగో నా సమకాలీన ఈ కాలంలో ఈ లేఖనాలు నెరవేర్పు జరుగుతున్నాయని చూపించాడు ఆయన. యేసు ప్రభు వారు మందిరంలో లేచి నిలబడి ఏషియా గ్రంథపు యొక్క చుట్టను తిప్పి తానున్న కాలంలో ఏదైతే జరుగుతుందో దానిని చూపించి లేఖనాలతో ధృవపరిచినటువంటి, స్థిరపరిచిన సంగతి వల్లే ఇక్కడి వర్తమానికుడు కూడా నవీన సంగతులను ప్రవచనాల ద్వారా చూపించాడు ఆయన. కానీ ఆయన వెళ్తూ వెళ్తూ మరణానికంటే మునుపు అనేకమైన ప్రవచనాలు చేశారు ఆయన. సో మెనీ ప్రాఫెసీస్. 1933లో ఒక 7 ప్రవచనాత్మకమైనటువంటి దర్శనాల గురించి మాట్లాడాడు. ఆ 7 మాత్రమే కాకుండా అనేకమైనటువంటి ప్రవచనాల గురించి ప్రస్తావించినట్టుగా చూస్తాము. అయితే ఆ ప్రవచనాల నెరవేర్పు కోసము ఈ దినాల్లో మనము నిజంగా పక్షిరాజు నేత్రాలు కలిగి వర్తమానం గుండా, వాక్యం గుండా అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది అనే విషయాన్ని గమనించుటే వధువు చేయాల్సిన పని. ఆమేన్. అయితే దేవుడు 3 పట్టణాలను తన ప్రవక్త ద్వారా ఖచ్చితమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తూ ఒక ప్రవచనాన్ని ఏర్పాటు చేశాడు ఆయన. 1 సొదొమ గొమొర్రా, 2 కపెర్నహూమా, 3 లాస్ ఏంజల్స్. లాస్ ఏంజల్స్ అంటే ఒక ప్రాంతం పేరు. మీలో తెలియని వారి కోసం చెప్తా ఉన్నాను ఈ మాట. అది అమెరికా యొక్క ప్రాంతంలో నార్త్ సైడ్ ఉంటుంది. నార్త్ అమెరికా ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా లాస్ ఏంజల్స్. ఇక్కడ సొదొమ గొమొర్రా ఒక పట్టణం మాత్రమే ఉన్న స్థితిలో యేసు ప్రభు వారు వచ్చి కపెర్నహూమా అనేటువంటి ప్రాంతాన్ని సొదొమ గొమొర్రాతో అతికించి ఈ రెండింటి మధ్యలో ఉన్న సంబంధాన్ని చూపించి మాట్లాడాడు ఆయన. ఈ గడియ వర్తమానికుడు వచ్చి ఈ రెండింటిని మరియు లాస్ ఏంజల్స్ని, ఈ 3ని ముడిపెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. ఏదో ఖచ్చితమైనటువంటి, ఎందుకంటే గడియ వర్తమానం అంటాడు, గాడ్ ఆల్వేస్ హ్యాస్ సర్టెన్ ప్యాటర్న్స్. దేవుడు ఎల్లవేళలా ఖచ్చితమైనటువంటి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబిస్తూ ఉంటాడు ఆయన. బైబిల్లో ఉన్న సూత్రం కూడా అదే. ముందు ఏది జరిగినో ఇప్పుడు అదే జరుగుతుంది, ఇప్పుడు ఏది జరుగుతున్నదో రేపు కూడా అదే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి పద్ధతి అదే. అయితే నేను మీకు సొదొమ గొమొర్రాను, ఆ తర్వాత కపెర్నహూమాని, ఆ తర్వాత లాస్ ఏంజల్స్ యొక్క ప్రస్తుత పరిస్థితిని, ప్రవచింపబడిన ప్రవచనాన్ని, దాన్ని ఎలా గ్రహించగలగాలి. ఎందుకంటే ఈ వర్తమానంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా? ఇదిగో తోక అంటే ఇదిగో పులి అనే రకాలు వచ్చాయి ఈ రోజున. భక్తిలోనే, ఆసక్తిలోనే ఇదిగో ఇంత కనబడితే చాలు జరిగిపోయింది, అయిపోయింది అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రవచనాలను గ్రహించడంలో కొద్దిపాటి మెలకువలు కావాలి. ఇది మనుష్య జ్ఞానాన్ని బట్టి రాదు, కానీ వాక్యమే వాక్యమును అనువదిస్తుంది. ఖచ్చితంగా వాక్యమే వాక్యమును అనువదించాలి. మనుషుడు తన సొంత ప్రయత్నం చేత ఏ ప్రయత్నం చేసినా కూడా అది నెరవేర్పు జరగదు. అయితే జాగ్రత్తగా గమనించండి. మొదటగా సొదొమ గొమొర్రా, రెండోది కపెర్నహూమా, మూడవది
లాస్ ఏంజల్స్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సొదొమ గొమొర్రా, కపెర్నహూమ, లాస్ ఏంజల్స్. ఈ మూడింటిలో కాసేపు సమయాన్ని గడిపి సారూప్యతలు చూసి నవీన సంగతుల్లోకి వద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనించండి. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనించినట్లయితే, మరియు చాలా జాగ్రత్తగా వినాలి. చాలు బ్రదర్, చాలు. ఇక్కడ ఒకవేళ ఒక రోజున ఎండవేళ అబ్రహాము గుడారం మీద కూర్చున్నప్పుడు ముగ్గురు దూతలు ఆయన దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. ముగ్గురు కూడా దూతలే అయినప్పటికీ అబ్రహాం అంటాడు, ప్రభువా దయచేసి నీ దాసుడైన నన్ను దాటిపోబాక, కొంచెం విశ్రాంతి తీసుకో అని ఆయనకు పాలు, మాంసము, వివిధ రకాల మేలైన పదార్థాల చేత ఆతిథ్యం చేస్తూ వచ్చాడు ఆయన. ఈ ఆతిథ్యం ఆ ముగ్గురు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత కొంత సమయానికి ఆ ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు మాత్రము భోజనమైన పిమ్మట వీరు ముగ్గురు లేచి సొదొమ తట్టు చూస్తున్నారు. ఇట్లా ముగ్గురు రాయబడిన విషయాలు సొదొమ తట్టు చూశారు. చూసి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా సొదొమ తట్టు ప్రయాణమయ్యారు. ప్రయాణమైన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి దూత, నిబంధన దూత, ప్రధాన దూత ఆయన అంటాడు, నా స్నేహితుడైనటువంటి అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా, నేను తెలియజేస్తాను అతడికి అంటూ కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ విషయాలను చూస్తుంటే అనేకమైనటువంటి చిన్న చిన్న సంగతుల్లోనే కొన్ని మర్మయుక్త విషయాలు దాచిపెట్టబడతాయి. యేసు ప్రభు వారు మరియు అబ్రహాంకు మధ్యలో జరుగుతున్న సంభాషణ చూడండి. ఒక 10-15 నిమిషాలు బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. ఇది ఒక్కసారి నిర్మాణం చేయబడగానే ఏం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తూ మీరు పట్టుకోగలుగుతారు. కాబట్టి ఈ నేపథ్యాన్ని వేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి. తర్వాత దాంట్లో 18వ అధ్యాయంలోనే ముందుకు రండి. దాంట్లోనే 20వ వచనం చూడండి బ్రదర్. 20వ వచనం, మరియు గనుకను నేను దిగిపోయి ఒక్క నిమిషం. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కొన్ని విషయాలు గమనించాలి. ఒకటి, యెహోవా యొద్దకి ఒక మొర వినబడింది, ఒక ప్రార్థన వినబడతా ఉంది. ఏమని? ప్రభువా, ఈ పట్టణం పాడైపోయింది, ఈ పట్టణంలో పాపం పెరిగిపోయింది, ఈ పట్టణము నీతి లేకుండా జారిపోయింది అని ఏదో ఒక మొర దేవుడి సన్నిధి వరకు వినబడింది. మనకు తెలుసు ఆ ఇద్దరు దూతలు ఆ సొదొమ గొమొర్రాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు చిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి, పురుషగాములుగాను, పురుష సంయోగులుగాను, అసలు వర్ణించడానికి వీలు లేనంత అత్యంత భయంకరమైన పాపపూరితమైనటువంటి క్రియలు జరుగుతున్నాయి అక్కడ. అంటాడు, పిన్నలనేమి, పెద్దలనేమి, ప్రతి ఒక్కరు కూడా ఆ పాపాల్లో పాల్పంపులు పొందుకుంటున్నారు. ఇంతమంది పాల్పంపులు పొందుకుంటున్న చోట, అందరూ పాపంలోనే మునిగి ఉన్న చోట, అయినా యెహోవా యొద్దకి ఈ మొర వినబడుతుందంటే ఎవరో ఒకరు మొర పెడుతూ ఉండాలి. ఇక్కడ ఎవరో ఒకరు మొర పెడితేనే ఆయన సన్నిధి వరకు ఈ మొర వెళ్తుంది. పాపంలో పడిపోయి, నీతిని మర్చిపోయి, దేవుని భీతి భయము లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సొదొమ గొమొర్రాకి ఈ ప్రవక్త అంటాడు, ఈ గడియ వర్తమానికుడు, దేవుడు పంపించిన ది ఫస్ట్ మెసెంజర్, ఆ మొట్టమొదటి దూత లోతు. నా మాట జాగ్రత్త వినాల. ఆ సొదొమ గొమొర్రాలోనికి దేవుడు పంపించినటువంటి మొట్టమొదటి దూత ఈ ఇద్దరు దూతలు కాదు, లోతే.
లోతు వెళ్ళిన తర్వాతే అక్కడున్న ప్రజలకి యెహోవా నామమును గూర్చి, యెహోవా నామం పేరిట ప్రార్థనను గూర్చి, పరిశుద్ధతను గూర్చి, నీతిని గూర్చి, ఇదిగో ఇతడ నిలువెత్తు నిదర్శనంగా అక్కడున్న వారందరూ చదివే నడిచే పత్రికగా ఉన్నాడు ఆయన. వారి మధ్యలో ఉంటున్నప్పటికీ లోతు వారి పాపాల్లో ఏకీభవించిన వాడు కాదు. కానీ అయినప్పటికీ కూడా ఈ లోతు అలాంటి ఒక సొదొమ గొమొర్రా పట్టణాన్ని తన సొంత పట్టణంగా మార్చుకున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏం చేశాడు? దేవుడు మొట్టమొదటిగా ఒక దూతను పంపాడు. ఆ దూత ఆ పట్టణాన్ని ఏం చేశాడు? తన సొంత పట్టణంగా మార్చుకొని అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోయినాడు. ఆయన పర్మనెంట్గా సెటిల్ అయిపోయినాడు. సెటిల్ అయిన తర్వాత అక్కడ ఉన్నవారు ఆ దూత యొక్క మాటలు వింటారా? అతడు భక్తిని అనుసరించి నడుస్తారా? వీరి పాప మార్గాల్లోంచి వెడలిపోయి దేవుని వెంబడిస్తారా అని దేవుడు చూసినటువంటి ఆ సమయం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోతు చేస్తున్న మొర్రలు చూడండి. ప్రభువా ఈ పట్టణము, ప్రభువా ఈ పాపము, ప్రభువా తాళలేకపోతున్నాము అని వరుస వెంబడి వరుసడి వినబడుతున్న ఈ మొర్రల గురించి దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహామా, నా సన్నిధి వరకు వచ్చిన ఈ మొర అసలు అలాగూ ఉన్నదో లేదో అక్కడ ఒక పదాన్ని వాడతాడు చూడండి దేవుడు. సొదొమ గొమొర్రాను గురించిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి వచ్చిన ఆ మొర చొప్పుననే వారు ఏంట పదము సంపూర్ణముగా అంటే ఏంటో తెలుసా? అంటే దేవుడు ఒక పట్టణం పైకి శిక్ష విధించడానికి, ఒక పట్టణం పైకి ఆయన యొక్క కోపాగ్ని రావడానికి వాటి పాపములు కూడా సంపూర్తి చేయబడాలి. ఆ పాపములలో సంపూర్ణం లేకపోతే దాన్ని శిక్షించాడు. ఎందుకంటే దీర్ఘశాంతం కలిగిన మన తండ్రి ఇంకా అవకాశాలు ఇస్తాడు. కానీ ఇంత మొర వినబడుతుందా? ఈ స్థాయి పాపాలు చేస్తున్నారా? ఈ మొర విని తట్టుకోలేకపోతున్నాని నేరుగా ఒక దూత తర్వాత ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? నేరుగా దేవుడే దిగొచ్చి అసలు అలాంటి పాపం చేశారా? మరి వినబడిన పాపాల చొప్పున చూస్తే వీరి పాపాలు సంపూర్ణమైనవా అని చూడడానికి దేవుడే పరిశీలనగా వచ్చాడు అక్కడికి. ఇట్స్ అ టైమ్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఎగ్జామిన్ చేసే టైం వచ్చింది. ఎప్పుడైతే ఇద్దరు దూతలు అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మరి ఆ పాపాలు నిజంగానే ఇంత సంపూర్ణ స్థాయిలోనికి ఇక వీరు శిక్షించబడడానికి అర్హులని చెప్పబడే స్థాయిలోనికి పాపాలు వచ్చాయా లేదా అని చూడడానికి ఇద్దరు దూతలు పంపిస్తే లోతు గారు అక్కడే ద్వారం దగ్గరే ఉండి, అయ్యా ప్రభువులారా అంటాడు. ప్రత్యక్షత తక్కువ కదా. ప్రభువులారా రండి, దయచేసి నీ దాసుడు నన్ను దాటిపోకుండా మీరు సేద తీర్చుకోండి అన్నారు. వారు ఆయన మనవిని విని లోపలికి వెళ్ళిపోయారు. అక్కడున్న ప్రజలు వచ్చి అక్కడ ఉన్నటువంటి పురుషులు అంటారు, నీ ఇంట్లో ఉన్న పురుషులు బయటకు పంపించు, మేము కూడాలి వారితో అని అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఇన్వెస్టిగేషన్ కోసము, ఏ పాపపు మొర వినడానికి అది నిజంగా ఆ సంపూర్ణం చేయబడిందా, వినబడిన మొర అలాగున్నదా లేదా, చెప్పబడుచిన పాపాలు జరుగుతున్నా లేదా అని పరీక్షించడానికి వచ్చిన ఇన్విజిలేటర్కే ఎగ్జామ్ చీటింగ్ చేసి దొరికినట్టుగా దొరికిపోయారు. పక్కుడికి దొరికితే బాగుండు, ఎవరికి దొరికారు? వాళ్ళు పోయి ఇన్విజిలేటర్కే దొరికినారు. వాళ్ళు వచ్చిందే ఇన్వెస్టిగేషన్ చేయడానికి, వినబడిన మొర అలాగుందా లేదా కనుక్కోవడానికి పోయి వారి యొద్దే తప్పిదం చేశారు. ఇది ఎలా ఉందంటే ఎగ్జామ్ రాసే పిల్లోడు ఇన్విజిలేటర్ని పిలిచి ఆన్సర్ చెప్పయ్యా అన్నట్టుంది ఇది. ఎప్పుడైతే ఈ యొక్క దూతల విషయంలో వారు చేసినటువంటి ఆ పాపము పరీక్షించబడగానే, అవును యెహోవా సన్నిధానంలోనికి వచ్చిన మొర సత్యమే, వీరి పాపాలు సంపూర్ణమే, వీరి పాపాలు సంపూర్ణమే, కాబట్టి ఇప్పుడు ఈ పట్టణం శిక్షించదగినది అని ఏం చేశాడు దేవుడు? శిక్షించలే వెంటనే. అప్పుడు ఏం చేయాలంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి తన పరిశుద్ధులు బయటకు తీసుకురావాలి. ఏం చేయాలి? తన పరిశుద్ధులు బయటకు తీసుకురావాలి. ఆ తరువాతే శిక్ష రావాలి. నేను ఇప్పటిదాకా చెప్పిన వృత్తాంతంలో మీరు గుర్తుపట్టుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తా. ఒకటి, మొట్టమొదటిగా దూత పంపబడాలి. 2, ఆ దూత తృణీకరించబడాలి. 3, దేవుడే మరలా తన పట్టణంగా దాన్ని మార్చుకోవాలి.
దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ పాపాలలో సంపూర్ణం చేయబడిందా లేదా చూడాలి. కరెక్టేనా? ఐదోది, అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులు బయటకు తీసుకురావాలి. ఈ కార్యాలన్నీ జరిగిన తర్వాతే సొదొమ గొమొర్రా నాశనం. ఇవి జరగకుండా నాశనం కాదయ్యా కదా. దూత పంపబడాలి, అది తృణీకరించబడాలి, యేసుక్రీస్తు వారు అక్కడికి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎసర్నో పాపముల యొక్క సంపూర్ణత కనబడాలి. ఆ తర్వాత చివరిగా తన ఎన్నిక చేయబడిన ప్రజలు బయటకు పిలువబడాలి. చివరిగా దానికి శిక్ష, అగ్ని. ఎసర్నో అయితే సొదొమ గొమొర్రా దేని చేత నాశనం చేయబడిందయ్యా? అగ్ని చేత నాశనం చేయబడింది. దేని చేత? అగ్ని చేతే. అగ్ని చేత నాశనం చేయబడినటువంటి ఈ సొదొమ గొమొర్రా దేవుని ప్రవక్త అంటాడు, చూస్తాం మనం భవిష్యత్తులో రాబోయే కొన్ని కొటేషన్లో. అగ్ని చేత మొట్టమొదటికి నాశనం చేయబడి, రెండవదిగా అది రెడ్ సీ అయ్యా, అది సముద్రం యొక్క అడుగు భాగంలోకి వెళ్ళిపోయింది. అది మాట జాగ్రత్త వినాలా. మొట్టమొదటి స్టెప్ అగ్ని చేత శిక్షించబడి తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది అది. అందుకే ఈ రోజున ఆర్కియాలజిస్టులు అంటే ఈ భూమి మీద పరిశోధన చేసి కొంతమంది శాస్త్రవేత్తలను పిలువబడేవారు ఎక్కడో ఒక బండ స్ట్రైట్ కనబడదనుకో, ఇదిగో లోతు భార్య అంటున్నారు. ఏంటది? లోతు భార్య. లోతు భార్య దేంతో చేయబడిందయ్యా? ఉప్పేగా, టేస్ట్ చూస్తే తెలుస్తుందిగా. కనబడిన ప్రతి రాయి లోతు భార్య అనుకోవడం దేనికి? తెలిసిపోయా సార్. కానీ యూట్యూబ్లో ఒకసారి లోత్ వైఫ్ అని కొట్టండి, స్టాచ్యూ. పొడువుగా ఉన్న ప్రతి రాయిని తీసుకొచ్చి పాప లోతు భార్య అతికిస్తున్నారు. ఏం కాస్తాం, తిరిగి చూద్దామంటే ఆమె స్తంభమయ్యా, మెడలు తిప్పలేకపోతుంది తల్లి. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు గమనించండి. దూత రాబడ్డాడు, తృణీకరించబడ్డాడు. దేవుడు ఇన్వెస్టిగేషన్కి పంపించాడు. పాపము సంపూర్తి చేయబడింది. తర్వాత దానిలో నుంచి తన పరిశుద్ధుల్ని బయటకు పిలిచాడు. కరెక్టేనా? ఆ తర్వాతే అగ్ని చేత, తర్వాత నీళ్ళ మట్టమునకు దాన్ని పడగొట్టేశాడు. ఇది సొదొమ గొమొర్రాకు జరిగింది. ఆమేన్. ఇప్పుడు ఒకసారి కపెర్నహూములో ఏం జరిగిందో చూద్దాం. అయ్యా, కపెర్నహూములో ఏం జరిగిందో చూడాలా? ఎసర్నో. అయితే కపెర్నహూము దగ్గరికి వద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం. అయ్యా, నేను చెప్పిన మాటలు గట్టి పట్టుకోగలిగారుగా? సొదొమ గొమొర్రాలో ఏమి జరిగిందో ఆ పాయింట్స్ని పట్టుకోగలగాల. దానిని దేవుడు కపెర్నహూములోను, లాస్ ఏంజల్స్లో చూపిస్తాడు ఆయన. అప్పుడు ఈ లాస్ ఏంజల్స్ యొక్క ప్రవచనము తేటగా కనబడుతుంది మనకి. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనం నుంచి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి నప్తాలి అను దేశం యొక్క ప్రాంతాలలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి. అయ్యా, నా మాట జాగ్రత్త. అంటే కపెర్నహూమునకు దేవుడు ఇదివరకే ఒక దూతను పంపించాడు. ఎలాగైతే సొదొమ గొమొర్రాలో లోతును పంపించినట్టు కపెర్నహూమునకు బాప్తిజం ఇచ్చే యోహాను పంపించాడు ఆయన. సేమ్ టు సేమ్. కానీ కపెర్నహూములో యేసు ప్రభువు నజరేతు ప్రాంతాన్ని విడిచి కపెర్నహూములోకి వచ్చి తన సొంత పట్టణంగా మార్చుకున్నాడు ఆయన. బైబిల్లో చాలా చోట్ల ఆయన పట్టణం రాయబడుతుంది. ఆయన పట్టణం ఏదో కాదు, కపెర్నహూమే. అది ఒక మంచి పెద్ద పట్టణం అది ఆ కాలంలో. కానీ ఎప్పుడైతే ఈ ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి చెరపట్టబడడం జరిగిందో, నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ ద స్టెప్స్ బై గాడ్. ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు పనిచేసినంత వరకు ఈయన నజరేతు ఈ పక్క ప్రాంతాలు తిరిగాడు. ఒక్కసారి ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి చెరపట్టబడి బంధించబడి అతనిని పనిచేయనీయకుండా, అతని యొక్క సమాచారాన్ని ప్రకటన చేయబడనీయకుండా నిర్బంధం చేయగానే దేవుడు వస్తున్నాడు. అయ్యా, సారూప్యత పట్టుకోగలుగుతున్నారా? సొదొమలో ఏది జరిగిందో కపెర్నహూములో అదే జరుగుతుందా? సేమ్ టు సేమ్. ఇక్కడికి రాగానే యేసు ప్రభు వారు చూశారు,
యోహాను చెరపట్టబడ్డాడు. బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరు? ఏలియా ఆత్మలో ఒక పాలు ఒక కార్యం. అది ఆ కార్యం వెళ్ళింది, పనిచేసింది, అడ్డగించబడ్డాడు. దేవుడు దిగొచ్చి చూస్తున్నాడు. కానీ అయినా కూడా దేవుడు కపెర్నహూమును కొద్దిగా ప్రేమించాడు. ఆయన ఆ కపెర్నహూమును ఊరికే వదల్లే. కపెర్నహూములో కొన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆయన మొట్టమొదటిగా చేసింది కపెర్నహూములోనికి వెళ్ళి ఆ పట్టణాన్ని తన సొంత పట్టణంగా ఆయన మార్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే దీన్నే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ఈ మాటను చూడండి. తరువాత ఆయన దోణి ఎక్కి తన పట్టణంలో ప్రవేశింపగా తన పట్టణం అని చెప్పారు చూసారా? ఇదేదో కాదు, కపెర్నహూమే. నా మాట వింటున్నారుగా? ఒకటి ఏం జరిగింది? ఏలియా ఆత్మ కలిగిన ఒక వర్తమానికుడు పంపబడ్డాడు. ఆయన అడ్డగించబడ్డాడు. తర్వాత దేవుడే వెళ్ళాడు, సొంత పట్టణంగా మార్చబడింది. అది కరెక్టేనా? ఇప్పుడు కపెర్నహూములో దేవుడు చేసిన మరొక కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. చదవండి. 4వ అధ్యాయం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ వల వేయుట చూచెను. జాలరులు నా వెంబడి రండి, చేతునని వారితో చెప్పెను. తమ వలలు విడిచిపెట్టి వెంబడించిరి. గమనించండి, ఇప్పుడు వీరు సముద్ర తీరంలో ఉండి వలలేస్తున్న ప్రాంతం ఏదో కాదు, కపెర్నహూమే. నమాట జాగ్రత్త వినండి. ఎవరు? పేతురు, తన సహోదరుడు, ఇరువురు కూడా ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడైతే వలలు వేస్తూ చేపలు పట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడి నుండైతే యేసు ప్రభు చేత బయటకు పిలువబడినారో, ఎక్కడైతే యేసు ప్రభు వెంబడింపడానికి వారికి పిలుపు వచ్చిందో, వారు ఉన్న ప్రాంతం ఏదో కాదు, కపెర్నహూమే. ఎందుకంటే సొదొమలో ఏం చూసాం మనము? ఒక దూత పంపబడ్డాడు, అతడు అడ్డగించబడ్డాడు. దేవుడు వచ్చి దాన్ని పరిశీలనగా పరీక్ష చేశాడు. తర్వాత ఏం చేశాడు ఆయన? ఆ పాపము సంపూర్ణమైందో లేదో పరిశీలన చేశాడు. తర్వాత తన పరిశుద్ధులు అక్కడి నుంచి బయటకు పిలిచాడు. తర్వాత శిక్ష వైపు అడుగులేశాడు. ఆ శిక్షలో కూడా 2 భాగాలు. ఒకటి అగ్ని చేత కాల్చబడి నీటి మట్టంలోకి మలచబడాల. శిక్షలో ఆ భాగాలు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ కపెర్నహూములో కూడా అదే చేస్తున్నాడు ఆయన. తన ఏలియా వర్తమానికుని పంపించాడు. ఆ వర్తమానికుడు అడ్డగించబడి చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తర్వాత యేసు ప్రభువే నేరుగా వచ్చాడు. వచ్చిన ఆయన ఆ పట్టణాన్ని తన పట్టణంగా చేసుకున్నాడు. తన పట్టణంగా చేసుకున్న ఆయన తనకంటూ నియమించబడిన ప్రజలు ఒక్కొక్కరిని బయటకు పిలుస్తున్నాడు దాంట్లో నుంచి. మరొక సందర్భం చూపిస్తా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద మనుష్యుని చూసి నన్ను వెంబడించుమని అతడితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఈ మత్తయి అనే వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్, సుంకపు పన్ను కలెక్ట్ చేసేవాడు. ఇతడు కూడా దేవుడి ఎన్నికలో ఉన్న ప్రజే, దేవుడికి ఎన్నికలో ఉన్న వ్యక్తి కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఆ కపెర్నహూము నుంచి బయటకు లాగుతున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేనినైనా శిక్షింపబోయే ముందు తన ప్రజలు బయటకు లాగుతాడు. ఈ భూమంతటిపైకి 6వ ముద్ర అత్యంత బలంగా ప్రయోగించబడే లోగా వధువు ఇక్కడ ఉండదు, లాగబడుతుంది పైకి. ఎందుకంటే వధువు ఎన్నటికీ కూడా శ్రమల గుండా రాదు. రాప్చర్ ఈజ్ ప్రీ ట్రిబులేషన్, అంటే శ్రమల కాలానికి ముందే ఎత్తబాటు ఉంటుంది. తెలుసు, ఎత్తబాటు అయిపోయింది అనేటువంటి ఒక బ్యాచ్ వస్తుంది, రకరకాలుగా బోధిస్తారు. గాడ్ బ్లెస్ దెమ్. వారి మూర్ఖతను బట్టి ప్రార్థన చేయండి మీరు. కానీ ఎత్తబాటు ఎప్పుడు కూడా శ్రమల కంటే ముందుగానే జరుగుతుంది. ఎందుకంటే ఏ భర్త కూడా ప్రేమించుచున్నటువంటి తన భార్యను శ్రమల కూడా ఎక్కడికి తీసుకురాడు. ఇదే మాట దేవుని ప్రవక్త అంటాడు,
నో లవింగ్ హస్బెండ్ కదా. ఒక ప్రియమైనటువంటి ఏ భర్త తన భార్యను శ్రమల గుండా ఎనడికి తీసుకురాడు. శ్రమలు రావడానికంటే మునిపే, సమస్యలు రావడానికంటే మునిపే తన ప్రియమైన ప్రజల్ని దేవుడు ఎప్పుడు పిలుచుకుంటాడు. ఆయన జల ప్రళయం రావడానికంటే మునిపే హానోకును పిలుచుకున్నాడు. ఆయన శ్రమల గుండా రాకూడదుగా. ఎస్ఆర్నో. అట్లాగే దేవుడు సొదొమ గొమొరాని శిక్షించడానికంటే మునిపే సొదొమలో తన ప్రజలు బయటకు లాగాడు. కపెర్నహూమును గురించి దేవుడు చెప్పించి శిక్షించడానికంటే మునిపే కపెర్నహూములో తన ప్రజలు బయటకు లాగాడు. ఆయన సుంకపు పన్నులు పట్టుకునే వాళ్ళు కానీ, పేతురు కానీ, సహోదరులు కానీ, వారిని అందరినీ కూడా ఆ వలలు వేయించిన వారిని ఆ కపెర్నహూము ప్రాంతంలో నుంచి బయటకు లాగాడు. ఆయన కపెర్నహూములో అది మాత్రమే చేయలేదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట గుర్తుందా? మత్తయి సువార్త 11 ఏమన్నాడు ఆయన? ఓ కపెర్నహూమా, నీవు ఏది సొదొమ గొమొరాలో నీలాంటి అద్భుతాలు అక్కడ చేస్తే అది ఎప్పుడో బాగుపడేది. అంటే సొదొమ గొమొరా కంటే కొన్ని ఎక్కువైన కార్యాలు కపెర్నహూములో చేశాడు ఆయన. నా మాట జాగ్రత్తగా వినండి అయ్యా. సొదొమ గొమొరాల కన్నా కొంచెం ఎక్కువైన కార్యాలు కపెర్నహూములో చేశాడు. ఏం చేశాడయ్యా అంటే స్వస్థతలు చేశాడు ఆయన. ఆమేన్. మెనీ మిరాకిల్స్ థింగ్స్. కపెర్నహూములో చేయనటువంటి అద్భుతాలు లేవు. మీకు కొన్ని ఉదాహరణగా చూపిస్తారు. మచ్చుకి గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు విశ్వాసవంతుల్లో ఇలాంటివన్నీ ఎన్నడూ చూడలేదని చెప్పిన శతాధిపతి ఈ కపెర్నహూముకు సంబంధించిన వాడే. ఆమేన్. అతడి దగ్గర జరిగినటువంటి ఆ కార్యము ఒక వ్యక్తి దగ్గర ఆగిపోతుందా? అసలు యేసు ప్రభువారు నా యొక్క పనివాడి దగ్గరికి కూడా రాలేదు, కనీసం తాకను కూడా తాకలేదు. ఇక్కడ ఈయన, అక్కడ వాడు, ఇక్కడ పలికిన ఈ మాటల చేత ఎక్కడో ఉన్న నా యొక్క పనివాడు బాగుపడ్డాడన్న మాట కపెర్నహూము అంతా తిరిగింది. అది దేవుడు కపెర్నహూములో అలాంటి కార్యం చేశాడు. మరొక విషయాన్ని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం. తాను తిరిగి వచ్చెను. ప్రధాని కుమారుడు రోగిగా ఉన్నప్పుడు కూడా స్వస్థపరిచింది కూడా కపెర్నహూములోనే. మిగిలిన ప్రాంతాలన్నిటికంటే పోలిస్తే కపెర్నహూములో అత్యధిక అద్భుతాలు జరిగాయి. మాట జాగ్రత్త వినండి. ఇది మళ్ళీ నేను లాస్ ఏంజల్స్లో చూపిస్తా. నేను చెప్పుతున్న ప్రతిదీ లాస్ ఏంజల్స్లో కనబడాలి. ఎందుకంటే ఈ కాలగడియ వర్తమానికుడు సొదొమ గొమొరాని, కపెర్నహూముని, లాస్ ఏంజల్స్ని ముడిపెట్టి మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ అనేకమైన అద్భుతాలు, మామూలు అద్భుతాలు కాదయ్యా. మిగిలిన ప్రాంతాల్లో లేని అద్భుతాలన్నీ కూడా కపెర్నహూములోనే చేస్తూ వచ్చాడు ఆయన. మరికొన్ని మచ్చుకు చూద్దాం. మార్కు సువార్త 1:30 వచనం. జ్వరముతో పడి ఉండగా ఇంతకీ సీమోను ఏ ప్రాంతం వాడు? కపెర్నహూమే. వారి అత్తగారు ఏ ప్రాంతము? కపెర్నహూమే. వారి అత్తగారిని జ్వరం నుంచి బాగు చేసిన కార్యం కూడా కపెర్నహూములోనే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక అద్భుతాన్ని చూద్దాం. చాలా ఉన్నాయి. అసలు కపెర్నహూములో లెక్క పెట్టలేని అద్భుతాలు చేశాడు ఆయన. పదుల సంఖ్యలో చేశాడు ఆయన. తర్వాత మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం. ఆ మాట విని అక్కర్లేదు, నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని వచ్చి చాలు. ఇక్కడ కపెర్నహూములో ఇక్కడతో ఆగలేదు ఆయన. స్వస్థతల వరకే ఆగిపోలేదు ఆయన. ఆయన బోధ కూడా చేశాడు. ఎలాంటి బోధ అంటే అద్భుతమైన మర్మములు బయలుపరిచిన బోధ కపెర్నహూములో కనబడతా ఉంది. అద్భుతమైనటువంటి మర్మాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 59వ వచనము. బోధించుచు
ఈ మాటలు చెప్పాను. గమనించాల. సొదొమ గొమొర్రాలోనేమో అక్కడ కేవలము దూత ఒక్కడే బోధించాడు, దేవుడు బోధించలే. కానీ కపెర్నహూముకు వచ్చేసరికి దూత బోధిస్తే దూతను జైల్లో వేశారు. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభువు కూడా బోధించాడు. అంటే సొదొమ కన్నా కపెర్నహూముకి ఇచ్చిన ప్రాధాన్యత చాలా పెద్దది. ఇక్కడ చేసిన అద్భుతాల సంఖ్య ఎక్కువ. ఇక్కడ బోధించిన బోధ ఉన్నతమైనటువంటి బోధ, మర్మములతో కూడుకున్న బోధ. అయినప్పటికీ కూడా కొన్ని పదుల సంఖ్యలో బోధ చేశాడు. పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో స్వస్థతలు చేశాడు. ఆ స్థలాన్ని ఆయన సొంత పట్టణంగా మార్చుకున్నాడు. పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయాడు నజరేతు నుంచి ఆయన. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న తన ప్రజలందరినీ బయటకు పిలిచాడు. ఇన్ని అద్భుత కార్యాలు చేసినా కూడా ఆయన ఆశించిన రీతిలో కపెర్నహూము నడవలేదు. ఆయన ఆశించిన రీతిలో కపెర్నహూము నడవకపోయేసరికి అప్పుడు అంటున్నాడు, కపెర్నహూమా, నీ మధ్యలో నేను కనపరిచిన అద్భుత కార్యాలు సొదొమ గొమొర్రాలో కనపరిచి ఉంటే అది నేటికి నిలిచి ఉండేది, కానీ సముద్ర మట్టంకి వెళ్ళిపోకపోయేది అన్నాడు. కానీ నీవు ఇలా తయారయ్యేవే, కాబట్టి ఇదిగో నీ పైన ఒక శాపవచనాన్ని పెడతా ఉన్నా. నీ పైకి ఎలాంటి శిక్ష రాబోతుందంటే, నీవు ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణస్తుల పరిస్థితి కన్నా చెడ్డదైన శిక్షను, బలమైన శిక్షను పొందుకుంటావు అన్నాడు ఆయన. దేవుడి ప్రవక్త అంటాడు, చూపిస్తాను. 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత ఈ మాట పలికిన, ఏది కపెర్నహూమును గురించి యేసు ప్రభువారు పలికిన ఈ శిక్షను గూర్చిన వాక్యము 200 to 300 years తర్వాత కపెర్నహూము మొత్తం కూడా అయ్యా అగ్ని చేత కాల్చబడి, ఎర్త్ క్వేక్ అంటే ఒక భూకంపం చేత నీటిలోనికి మునగబడ్డది. గుర్తుంచుకోండి, శిక్షలో 2 భాగాలు. మొదటిది అగ్ని, 2 సముద్రము నేల మచ్చంలో, సముద్రం లోపలి గర్భంలోకి వెళ్ళిపోవట. ఆమేన్. గమనించారుగా, సొదొమను చూసాం, కపెర్నహూము చూసాం, ఇక చూడాల్సిన లాస్ ఏంజెల్స్నే. ఇప్పుడు ఇక్కడ అన్ని సారూప్యతను పట్టుకొని రాగలగాల అయ్యా. అయితే అసలు లాస్ ఏంజెల్స్ గురించి ఈ గడియ వర్తమానికుడు ఏం చెప్పాడన్న విషయాన్ని ఒకసారి మనం పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మెసేజ్ కోడ్ చూద్దాం. 64-1227. దానిలో 47 పేర. 47వ పేర. మనల్ని మనం కనుగొంటున్నాము ఈ క్రిస్మస్ నాడు. వారు మొదటి క్రిస్మస్ చేసిన నాడు ఎలా గుడనో అలాగే కనుగొంటున్నాము. ఈ ప్రపంచము చిన్న భిన్నములైపోవడానికి సిద్ధంగా ఉన్నది. తర్వాత నేను ఒకసారి బోధించిన రీతిగా ఎక్కడో ఒక చోట ఒక క్రిస్మస్ మెసేజ్ నాడు చిన్న భిన్నములైపోతున్న ప్రపంచం అనే ఒక సర్మన్ని, ఒక అంశాన్ని నేను బోధించాను. ఈ ప్రపంచము మరలా ముక్కలు ముక్కలు కావడానికి ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది అంటున్నాడు ఆయన. కాలిఫోర్నియాలో, అమెరికా ప్రాంతంలో కాలిఫోర్నియాలో ఇప్పుడు ఉన్నటువంటి భూకంపాల పరిస్థితి చూడండి ఒకసారి. నేను ఊహించుచున్నాను, యేసుక్రీస్తు వారి రాకడకు ముందుగానే ఆ కాలిఫోర్నియా అనే ప్రాంతాన్ని సముద్ర మట్టంలోకి ముంచేస్తాడు. అయ్యా, ఆయన ఒక ఊహ చెప్తున్నాడు. తర్వాత అంటాడు ఇది ఊహ కాదు, దస్సేదలాడు అంటాడు. చూపిస్తాను దాన్ని కూడా. కానీ ఆయన చేసినటువంటి ఈ ప్రవచనం ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడకు ముందుగానే సముద్ర గర్భంలోకి అది వెళ్ళిపోవాలా. ఇప్పుడు ఈ రోజున మీరు సెల్ ఫోన్లో ఊరికే యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి, లాస్ ఏంజెల్స్ అని కొట్టండి చాలు, భీకరమైన మంటలు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా వర్తమాన సంబంధమైన వీడియోలు కనబడుతూ ఉన్నాయి. ఏ రిపోర్టర్ చూసినా ఇదే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు.
ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేప్పుడు ఒక 5 నిమిషాల కింద కూడా స్టేటస్ ఏంద్రా చూస్తుంటే 40,000 ఎకరాలకు పైగా తగులు పడిపోయిన అడవులు కనబడుతూ ఉన్నాయి. కొన్ని లక్షల మందిలో ఉన్న ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఒక చోటు ఉన్నట్లే. దానికి ఏం జరుగుతుందనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఊహిస్తున్నారు. కానీ ఈ గడియ వర్తమానంలో ఉన్నటువంటి దేవుని యొక్క భార్యకు మాత్రమే ఈ రహస్యం తెలిసింది. ఏమని? సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికంటే మునుపు దేవుడు అబ్రహాంకు చెప్పినట్టుగా లాస్ ఏంజల్స్ నాశనం చేయడానికంటే మునుపు నీకు నాకు చెప్పాడు ఆయన. నా స్నేహితులైన వీరితో ఈ విషయాన్ని దాచేదనా అయ్యా? నా స్నేహితుడైన అబ్రహాం దగ్గర ఈ విషయాన్ని దాచేదనా అన్నట్టుగానే నా భార్య అయిన నీతో ఈ లాస్ ఏంజల్స్ యొక్క నాశనాన్ని దాచేదనా? నేను దాచలేను. దాచడానికి మీరు నాకు ఎవరు? నా భార్య ఉండగా మీ దగ్గర ఎలా దాస్తా నేను? ఆయన అంటాడు. తర్వాత చూడండి, మృణంగా చెప్తున్నా మాట చూద్దామా. నేను నమ్ముచున్నాను హాలీవుడ్ అండ్ లాస్ ఏంజల్స్ ఆ నీచమైన స్థలాలు వాటన్నిటినీ నేల మట్టం కాదు నీటి మట్టంలోకి పంపిస్తాను అన్నాడు. కానీ గుర్తుంచుకోండి, తర్వాత కొటేషన్లో దేవుడు సొదొమని, కపెర్నహూముని, లాస్ ఏంజల్స్ని కలిపి చూపిస్తాడు. ఇక్కడ సొదొమ గొమొర్రా సముద్ర తీర పట్టణంలో కలిసిపోయింది. కపెర్నహూము ప్రవచించిన 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత సముద్ర మట్టంలోకి వెళ్ళిపోయింది. లాస్ ఏంజల్స్ కూడా సముద్ర మట్టంలోకి వెళ్ళిపోవాలి. కానీ శిక్షలో రెండు భాగాలు అని చెప్పా. శిక్షలో మొదటి భాగము ఫైర్, అగ్ని. ముందు సొదొమ గొమొర్రా ఫస్ట్ అగ్ని రావాలి, తర్వాత నీలమట్టం అవ్వాలి. కపెర్నహూములో కూడా అగ్ని రావాలి, తర్వాత నీలమట్టం అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కూడా గాడ్ హ్యాజ్ ఎ సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు అగ్ని రావాలి, తర్వాత నీలమట్టం అవ్వాలి. ఇది నీటి మట్టం అవ్వాలి. కానీ నీటి మట్టం అవ్వడానికి ఆయన పెట్టిన షరతు ఏంటిది? బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుడి రాకడకు ముందు జరగాల. కొంతమంది ఈ వర్తమానాన్ని గేలి చేసే వాళ్ళు ఉంచారు. అయ్యా మీ ప్రవక్త సముద్రంలో నీటి మట్టంలోకి పడిపోతుంది అన్నాడు కదా, అది మంటలు వస్తున్నాయేంటి అంటున్నారు. అది సముద్ర గర్భంలో మునిగిపోతుందని ప్రవచిస్తే మంటలకు మీరేదో వీడియోలు చేస్తున్నారేంది? ఓ నాన్న, నీకు దేవుడి క్రియలు అర్థం చేసుకోవడానికి సరిపడే జ్ఞానం లేదు. ఇక్కడ ఏదైతే సొదొమకు జరిగినో అది కపెర్నహూముకి జరిగింది. ఏదైతే కపెర్నహూముకి జరిగినో అది లాస్ ఏంజల్స్కి జరుగుతుంది. అది సముద్రంలో నీటి మట్టం అవ్వడానికంటే మునిపే అగ్ని చేత అది బాధించబడాలా. ఖచ్చితంగా ఇది జరిగి తీరాలా. కానీ ఆ శిక్ష వరకు రావడానికంటే మునుపు దేవుడు కొన్ని పరిస్థితులు ముందుగా అంచనా వేస్తాడుగా. దూతను పంపాలి, దూత అడ్డగించబడాలి, క్రీస్తు రావాలి, అక్కడున్న పాపములు పరిపూర్ణమైన చూడాలి, అక్కడున్న ప్రజల్ని బయటకు పిలవాలి, ఆ తర్వాత శిక్ష చేయాలా. ఎసార్నో? తర్వాత ఇంకొచ్చు బ్రహ్మంగా చెప్పింది, ఇంకొచ్చు ముందుకెళ్దామా. అవి సముద్రం యొక్క గర్భంలోనికి వెళ్ళిపోతాయి. ఏది? లాస్ ఏంజల్స్, హాలీవుడ్, కాలిఫోర్నియా. అక్కడ ఎంతో పాపం ఉన్నది కదా. ఆయన ఏమంటున్నాడు గమనించండి. పాపం ఉంది కాబట్టి ఇది సముద్ర గర్భంలోకి వెళ్ళాలా. పాపం ఉంది కాబట్టి సొదొమ గొమొర్రా వెళ్ళింది. పాపం ఉంది కాబట్టి కపెర్నహూము వెళ్ళింది. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో, కాలిఫోర్నియాలో పాపం ఉంది కాబట్టి ఇది కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళి తీరాలా. కానీ దానికి ముందు వెనకాల మధ్యలో చోటు చేసుకునే సంగతులను గురించి అయ్యా లేఖనమే లేఖనాన్ని వివరించేది. ఒక లేఖనాన్ని గురించి మనం కనుగోలంటే మరొక లేఖన సహాయమే అవసరము. అక్కడ లాస్ ఏంజల్స్లో జరుగుతున్న విషయాన్ని గమనించాలంటే కపెర్నహూము దగ్గర రావాలి. కపెర్నహూములో జరిగిన విషయాలు గమనించాలంటే సొదొమ దగ్గర రావాలి. ఈ మూడిని దగ్గర పెట్టినప్పుడు ఈ గడియ వర్తమానాన్ని కూడా చేసిన ఈ లాస్ ఏంజల్స్ యొక్క సింకింగ్ అనేటువంటి మునిగిపోతున్నటువంటి ఆ ప్రవచన పట్ల స్పష్టత చేస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అయితే గమనించండి, మరొక వర్తమానం చూపిస్తాను నేను. 65-0711. 65-0711 దానిలో 48 పేర చూడండి, 48వ పేర. నా చివరి కూటమి నేను కలిగి ఉన్నది. ఇదే నా యొక్క మొదటి వర్తమానము.
ఆ రోజు నుంచి నేను బోధించుచుండగా I was preaching in Los Angeles. నేను లాస్ ఏంజల్స్లో బోధిస్తున్నాను. లోతు సొదొమలో బోధించెను. బాప్తిజం ఇచ్చే యోహాను కపెర్నహూములో బోధించెను. ఈ గడియ వర్తమానికుడైన బ్రహ్మాము లాస్ ఏంజల్స్లో బోధించెను. అయ్యా, ఏవి కూడా దేవుడు ఒక ప్యాటర్న్ లేకుండా చేయడైనా ఆయన అంటాడు. అక్కడ ఒక వర్తమానికుడు బోధించినట్టుగా, కపెర్నహూములో బోధించినట్టుగా ఇక్కడ కూడా ఒక దూత వచ్చి లాస్ ఏంజల్స్లో బోధించాడు. తర్వాత చదవాలి. బిల్ట్మోర్ ఆడిటోరియంలో నేను బోధించాను. ఒక పురుషుడు తన వధువుని ఎలాగ ఎన్నుకోవాలి, భార్యను ఎలాగ ఎన్నుకోవాలి అంశాన్ని గురించి మాట్లాడాను. మీరు ఆ టేపును పొందుకుని ఉన్నారని నమ్ముచున్నాను. నేను అన్నాను, అతడి యొక్క గుణలక్షణాలని ఉద్దేశాలని బయలుపరుస్తుంది. ఏది తను ఎన్నుకునే భార్య విషయాన్ని బట్టి చూస్తే అతడు ఏమై ఉన్నాడో కనపరచబడుతుంది అంటూ తర్వాత చెప్తాడు. ఒక పురుషుడు ఎప్పుడైతే ఒక స్త్రీని తీసుకుంటాడో అతడు ఒక యవ్వన స్త్రీని తీసుకుంటాడు. ఒక భార్యగా ఉంచుకోవడానికి ఒక యవ్వన స్త్రీని అతడు ఎన్నిక చేసుకుంటాడు. మీకు తెలుసా, ఒక నవీనమైనటువంటి ఒక స్త్రీ ఆమె ఏమై ఉన్నదో అది కనపరచబడుతుంది. ఒక అందమైనటువంటి స్త్రీని కనుక అతడు పెళ్లి చేసుకోవాలని ఆశపడితే గనక అది ఏమైనప్పటికీ సరే మంచిది. 49వ పేర్లకు రండి. అక్కడ ఉండగా ఆ లాస్ ఏంజల్స్ లో నిలబడి ఇలాగే ఒక పురుషుడు భార్యను ఎట్లా ఎన్నుకోవాలో కొంచెం బోధ చేస్తుండగా ఏదో వచ్చి నన్ను బలంగా తాకిందంట. ఏమో గమనించండి, ఏది తాకిందో. ఒక 30 నిమిషాల వరకు నేను ఏం చేస్తానో కూడా నా అదుపులో లేదంటున్నాడు ఆయన. లాస్ ఏంజల్స్లో ఉండి ఆయన బోధించుతుండగా ఏదో ఒకటి ఆయన బలంగా తాకినట్టు అనిపించింది. ఆ తాకిడి తర్వాత 30 నిమిషాల వరకు బ్రహ్మం గారు ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియదు. తర్వాత అక్కడ ఒక ప్రవచన బయటకు వెళ్ళింది. నేను దాన్ని మొదటగా జ్ఞాపకం ఉంచుకున్నది బ్రదర్ మోస్లే మరియు బిల్లీ. నేను వీధుల్లో బయటకు వచ్చాను, నేను నడుస్తూ వెళ్తున్నాను. నేను అన్నాను, గమనించండి అయ్యా నా మాట జాగ్రత్త వినండి. లాస్ ఏంజల్స్ అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవదూతల పట్టణము అని అర్థం. ఇప్పుడు అమెరికాలో ఏదైతే లాస్ ఏంజల్స్ కనబడుతూ ఉందో, లాస్ ఏంజల్స్ అంటే దేవదూతల పట్టణము. అక్కడ అంటాడు బ్రదర్ మోస్లీతోని బిల్లీతోని బ్రహ్మం గారు నడుస్తూ వెళ్తూ ఉండగా ఏదో బలమైన ఆత్మ నడిపింపులో ఉండి ఒకసారి ఆ పట్టణాన్ని చూస్తూ లాస్ ఏంజల్స్ అని అనలే. ఆయన ఏమన్నాడో తెలుసా? లాస్ ఏంజల్స్లో ఉండి లాస్ ఏంజల్స్ని చూస్తూ కపెర్నహూమా, దేవదూతల పట్టణం అని పిలువబడుతున్న దానా ఆయన ఏం చేస్తాడు చూసాడా? లాస్ ఏంజల్స్కి ఇది నీటి గర్భంలో వెళ్ళిపోయిన కపెర్నహూముకి రెండింటిని మిళితం చేసి మాట్లాడుతున్నాడు ఆయన. లాస్ ఏంజల్స్ చూసి కపెర్నహూమా అని పిలుస్తున్నాడు ఆయన. తర్వాత చూడండి, అది లాస్ ఏంజల్స్ అయి ఉన్నది, అది దేవదూతల పట్టణము, అది దేవదూతలు వారు తమను తాము పరలోకం వరకు హెచ్చించుకుంటున్నారు. ఈ మాట దేవుడు యేసుక్రీస్తు వారు కపెర్నహూముతో మాట్లాడాడు. ఏమని? ఓ కపెర్నహూమా, ఆకాశం మట్టు వరకు హెచ్చించబడుదానా, నీవు నరకబడి నరకం వరకు కూడా దిగబడతావు అన్నాడు. బ్రహ్మం గారు అదే మాటల్ని అదే తీరుని ఒక పేరు మాత్రం మార్చాడు. ఏమంటున్నాడు? కపెర్నహూమా, దేవదూతల పట్టణం పిలువబడుతుందా, ఎంత మట్టుకు హెచ్చించుకుంటావు, నేల మట్టు వరకు నరకం వరకు కూడా నువ్వు నరకబడతావు అంటున్నాడు ఆయన. ఇది ఆయన సొంత ఉద్దేశం కాదు, ప్రిడిక్షన్ కాదు, హ్యూమన్ సైడ్ మాటలు కాదు, thus saith the Lord అయి ఉన్నది అది. ఆమేన్. తర్వాత చూడండి, ఏంటి అయ్యా
జాగ్రత్త వినాలా. యేసు ప్రభువు కపెర్నహూమును చూసి నీలో జరిగిన కార్యాలు సొదొమలో జరిగితే ఎప్పుడో నిలబడేవి అని అంటే, ఈయన లాస్ ఏంజల్స్ను చూసి ఓ కపెర్నహూమా, దేవదూతల పట్టణమా, నీలో జరిగిన అద్భుత కార్యాలు సొదొమలో జరిగితే నిలబడేది అన్నాడు ఆయన. అసలు లాస్ ఏంజల్స్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు తెలుసాయో మీకు? చూడండి, ఇక్కడ జాన్ వెస్లీ గారి కాలం కదా, లూథర్ కాలము నీతీకరణ, జాన్ వెస్లీ కాలము శుద్ధీకరణ. ఇక్కడ విలియం బ్రానహం గారి యొక్క లవోదికే కాలానికి ఫిలదెల్ఫియా కాలానికి మధ్యలో 1906లో ఒక ప్రత్యేకమైన కార్యం చోటు చేసుకుంది. అయ్యా 1906లో ఒక ప్రత్యేకమైన కార్యం చోటు చేసుకుంది. ఏంటో తెలుసా? అజూసా ఉత్సవం. మీరు వర్తమానం చదివారా? అజూసా స్ట్రీట్ రివైవల్. అమెరికా ప్రాంతంలో కొంతమంది ప్రజలు పెంతెకోస్తు దిననాడు ఎలాగైతే మేడగదిలోకి వెళ్ళి ఏకాత్మ కలిగి ప్రార్థించులుగా పరిశుద్ధాత్మ వారిని కుమ్మరించబడినట్టుగానే ఈ అజూసా అనే వీధిలో కొంతమంది ప్రజలు ఆ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే వారిపైకి పరిశుద్ధాత్మ జల్లులు పడ్డాయి. అది ఏ ప్రాంతమో తెలుసా? లాస్ ఏంజల్సే. లాస్ ఏంజల్స్లోకి దేవుడు తన ప్రవక్తను పంపడానికంటే మునిపే 1906 కంటే మునిపే తన అద్భుత కార్యాలు చూపించాడు. తన బోధన అక్కడ ఉంచాడు, తన స్వస్థతను అక్కడ ఉంచాడు. కపెర్నహూములో కూడా కనబడినటువంటి గొప్ప పరిశుద్ధాత్మ జల్లును అక్కడ కుమ్మరించాడు. అక్కడ లాస్ ఏంజల్స్ చాలా ధన్యకరమైనటువంటి స్థితిలో ఆ రోజు నుండే దాన్ని మార్చాలని ఆశపడ్డాడు ఆయన. అందుకే అజూసా ఉత్సవ సునాదాన్ని గురించి మీరు వింటున్నప్పుడు ఆ అజూసా స్ట్రీట్ రివైవల్ అంటే విలియం సీమోస్ ఆ యొక్క ఉద్యమాన్ని లేపడానికి ప్రధాన కారకుడు ఎవరు? విలియం సీమోస్. ఆ విలియం సీమోస్ అక్కడ లేపిన ఉద్యమము అంతా కూడా లాస్ ఏంజల్స్లోనే జరిగింది. ఇవన్నీ చూసినటువంటి నాకంటే ముందే దేవుడు విలియం సీమోస్ అనే వ్యక్తిని పంపించి అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేశారు. ఆ రోజున ఆ విలియం సీమోస్ నుంచి బయటకు వచ్చిన ఈ పెంతెకోస్తు సంఘాలు, ఈ ప్రక్షణ పెంతెకోస్తు, సియోన్ పెంతెకోస్తు, సిఎస్ఐ పెంతెకోస్తు, వాట్ ఎవర్ ద పెంతెకోస్తు మేబీ, ఇవన్నీ కూడా బయటకు వచ్చింది విలియం సీమోస్ యొక్క అజూసా స్ట్రీట్లోంచి బయటకు వచ్చాయి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ శక్తి ఎలా ఉండదో తెలుసా? ఒక చిన్న పాప, ఎందుకంటే అక్కడ రాయబడిన కొన్ని చరిత్ర గ్రంథాలు చెప్తా ఉంటాయి. చిన్న పాప, చాలా చిన్న పాప, చిన్న పడుకునే ఈ పాప లాంటి పాప, చిన్న పిల్ల నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పక్కన ఎక్కడో కొంతమంది ఆటలాడుతుండగా కాలికి పెద్ద గాయమైపోయి ఆ ఎముక పూర్తిగా విరిగిపోయి బయట కనబడతా ఉన్న పరిస్థితి అంట. ఆ పిల్ల ఆ పాప ఈ అజూసా వీధిలో ఆ పైన మేడగదిలో ఉండి ప్రార్థన చేసి అందరితో పాటు శక్తిని పొందుకున్న వారిలో ఒకరిగా ఉన్న ఈ పాప, నేను ఈ అబ్బాయి కోసం ప్రార్థన చేయొచ్చా అంటే, ఎలాగో వాళ్ళు అంబులెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి అది వచ్చే వరకు చేసేది చెయ్యమ్మా అని అనగానే ఆమె గాయం పైన చెయ్యి పెట్టి ప్రార్థన చేయగానే అయ్యా స్వస్థత కాదు అద్భుతం జరిగింది. అక్కడ ఒక్క సెకండ్లో అద్భుతాలు జరిగాయి. పుట్టుకతోనే చేయలేనటువంటి అవిటి వారు వచ్చి నడుస్తూ రోడ్ల మీద వెళ్తుంటే చిన్నపిల్లలు, పెద్దవారు, ఈ అజూసా యొక్క ఉత్సవంలో ఉన్నటువంటి ఆ అభిషేకంతో ఉన్నటువంటి వ్యక్తులు నడుస్తుండగానే బ్రదర్ నీకోసం ప్రార్థన చేయొచ్చా అనగానే చెయ్యండి అయ్యా. ఇక్కడ వరకు లేనటువంటి వాళ్ళ చేతులు ముట్టగానే వారి కన్నులు ఎదుటగానే చేయి పెరుగుతూ సాధారణంగా చేయి బయటకు వచ్చేది. ఇలాంటి అద్భుత కార్యాలు లాస్ ఏంజల్స్ దేవుడు చూపించాడు. అయ్యా సొదొమ గొమొర్రా అనేది చేశాను, కపెర్నహూములో అదే చేశాను. కపెర్నహూములో చూపించబడిన అద్భుతాల కన్నా లాస్ ఏంజల్స్లో కనబడిన అద్భుతాల సంఖ్య పెద్దది, చాలా పెద్దది. ఈ అద్భుతాల తర్వాత కూడా లాస్ ఏంజల్స్లో ఏ మార్పు లేదు. నేటికి కూడా అమెరికాలోనే అత్యంత భయంకరమైనటువంటి పాపపూరితమైన పట్టణాల్లో లాస్ ఏంజల్స్ ఒకటి, టాప్ 5లో ఒకటి. అది నైట్ క్లబ్స్ ఉంటాయి, విపరీతమైనటువంటి వ్యభిచారం నడుస్తూ ఉంటుంది, గ్యాంబ్లింగ్ నడుస్తుంటుంది, ప్యాకెట్లు నడుస్తూ ఉంటాయి, డ్రగ్స్ నడుస్తూ ఉంటాయి. అసలు దునియాలో లేనటువంటి చెడ్డకార్యాలు అక్కడే కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంత ఘోరం అంటే, మీరు ఆస్కార్ అనేటువంటి అవార్డుల గురించి విన్నారా? సినిమాల్లో బాగా నటిస్తే ఆస్కార్ అవార్డు ఇస్తారు. ఎస్ఆర్లో ఇదిగో ఆ ఆస్కార్ అవార్డు ఇచ్చేటువంటి ఆ యొక్క స్టేడియం కూడా అక్కడే ఏడ్చొచ్చింది. ఏదైతే దేవుడికి విరుద్ధమైన కార్యాలు ఉన్నాయో అన్ని లాస్ ఏంజల్స్లో ఉన్నాయి. నీకు విలియం సీమోస్ అనే ఒక గొప్ప వ్యక్తిని లేపి నేను నీకు వరముల జల్లులను చూపించి, స్వస్థతలు చూపించి, గొప్ప ఉద్యమాన్ని రేకెత్తిస్తే మొత్తాన్ని చల్లబరిచావు. ఆ ఉద్యమం ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి మిగిలినటువంటి అన్ని దేశాలకు వెళ్ళిపోయి అక్కడ శూన్యమైంది. అక్కడ నుంచి మిగతా దేశాలకు వచ్చి అక్కడ శూన్యమైపోయింది. తర్వాత బ్రహ్నం గారు అంటారు,
నేను వచ్చాను, నేను బోధించాను, నా మాట కూడా వినలేదు. అందుకే బిల్లితో పాటు బ్రదర్ మూస్లీతో పాటు నడుస్తుండగానే పరిశుద్ధాత్మ ప్రేరణతో చుట్టూ లాస్ ఏంజల్స్ చూసి కపెర్నహూమ దేవదూతల పట్టణం అనబడుతున్నదానా, సముద్ర గర్భంలోకి వెళ్తావు నువ్వు అన్నాడు ఆయన. ఆమేన్. కానీ దానికంటే కొన్ని షరతులు చెప్తాడు. ఇంకొంచెం ముందుకు రండి. 51 పేరు చూద్దాం. నేను ఎప్పుడైతే దాన్ని గ్రహించానో, ఏది నేను రోడ్డు మీద నడుస్తూ ఉండగా నాకు తెలియకుండానే ఒక ప్రవచనం చేశాను కదా, ఈ ప్రవచనం గురించి నేను వెనక్కి వెళ్ళి లేఖనాన్ని పరిశీలించి చూసినప్పుడు అక్కడ ఒక చోట ఒక లేఖనం కనబడింది ఆయనకి. అంటే ఆ లేఖనాల గురించి అవగాహన లేకుండానే బయట ప్రవచనం చేసి ఇంటికి వచ్చి లేఖనాలు చూస్తుంటే ఒక లేఖనం కనబడతా ఉంది ఆయనకి. ఏమని? నేను దాన్ని కనుగొన్నాను, యేసుక్రీస్తు రిబ్యూకింగ్ కపెర్నహూమ్ బై ద సీ కోస్ట్, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి కపెర్నహూమును ఆయన ఎలాగో గద్దించనో అలాంటి ప్రవచనమే నేను తెలియకుండా చేశాను అని గుర్తుపట్టాడు ఆయన అప్పుడే. తర్వాత నేనప్పుడు ఆ రాత్రంతా కూడా ఆ వచనాల వెంబడున్న విషయాలను చూశాను. నేను వెంటనే చరిత్ర పుస్తకాలు తీశాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ వీధుల్లో తిరుగుతుండగా చేసిన ప్రవచనము, ఇంటికి వచ్చి చూస్తుంటే దేవుడు కపెర్నహూముతో దాన్ని అతికించి మాట్లాడిన విధానము, చరిత్ర పుస్తకాలు తెచ్చి చూద్దాం అసలు అని చూసినప్పుడు లాస్ ఏంజల్స్ తీసుకొచ్చాడు, కపెర్నహూము తెచ్చాడు, సొదొమ తెచ్చాడు. లాస్ ఏంజల్స్, కపెర్నహూము, సొదొమ అని అంటాడు. సొదొమ గొమొర పట్టణం ఒకప్పుడు థ్రైవింగ్ సిటీ, చక్కటి అభివృద్ధి పొందిన పట్టణము, అద్భుతమైన వసతులు కలిగిన పట్టణం ఒకప్పుడు అది. ఏది? సొదొమ గొమొర. చూడండి, అది అన్యజనుల యొక్క ప్రధాన కార్యాలయం, రాజధానిగా పెట్టబడినటువంటి పట్టణం ఆ రోజుల్లో. నీకు తెలుసా ఆ పట్టణము సొదొమ గొమొర? అయ్యా ప్యాటర్న్ 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 చూడాలా అని సొదొమ గొమొర చెప్తున్నాడు. ఏమని? ఆ పట్టణము ఒక భూకంపము చేత మృత సముద్రంలో కలిసిపోయింది. అది అంటే మూడోది యాడ్ అయింది ఇప్పుడు శిక్షలో. మొదటిది అగ్ని, రెండవది భూకంపము. ఆ భూకంపం వల్ల సముద్రంలో కలిసిపోవాలా. అయ్యా జాగ్రత్త, ఎందుకంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్ కూడా జరగాల్సింది అదే. ఇప్పుడు అగ్ని, తర్వాత భూకంపము, తర్వాత సముద్రం. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఎప్పుడైతే యేసు నిలబడి ఇలా చెప్పాడో, కపెర్నహూమా నీలో చేసిన కార్యాలు సొదొమలో చేసి ఉన్నట్లయితే, అది ఒకవేళ నీలో జరిగినట్లయితే గనక సొదొమలో జరుగుంటది, ఎప్పుడో నిలబడి ఉండేది నీలాంటి కార్యాలు చూసి. నీవిప్పుడు నరకం వరకు లాగబడవలసిన దానవయ్యావు కపెర్నహూమా. ఏది? కపెర్నహూమును గూర్చి యేసు ప్రభువు ప్రవచించిన 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత అది మునిగింది. అయ్యా ఇది ఎర్త్ క్వేక్, దానికంటే ముందు అగ్ని, దాని తర్వాత భూకంపము, తర్వాత సముద్ర తీరంలోకి వెళ్ళాలా. ఈ మధ్యలో దానికి గ్యాప్ ఎంత ఉందో తెలుసా? నియర్లీ అంటే అప్పుడు దాదాపు 200 నుంచి 300 సంవత్సరాలు ఉంది. అంటే ఇప్పుడు లాస్ ఏంజల్స్కి ఇప్పుడు మనకు ఫైర్ కనబడుతుంది కదా, భూకంపం ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, 100 ఏళ్ళకి రావచ్చు, 300 ఏళ్ళకి రావచ్చు. ఎప్పటి వరకు అంటే ఆయన ఒక సూత్రం చెప్పాడు, బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభువు రాకడకు ముందు ఎప్పుడైనా జరగవచ్చు. ఏ రాకడ ప్రస్తావించలే అయ్యా, ఏ రాకడ ప్రస్తావించలే, మూడో రాకడ ప్రస్తావించలే. అది లేఖనాల్లో దాచిపెట్టబడే విషయాలు. రాకడకు ముందు ఎప్పుడైనా జరగవచ్చు. అది జరగడానికంటే మునుపు భూకంపం వస్తుంది, దానికంటే ముందు అగ్ని ఏమి చేస్తుంది? బాధించబడతా ఉంటుంది. అది తర్వాత చూడ every one of them still standing but Capernaum and it lays in the bottom of the sea and earthquake sunk into the sea and then prophesying
Los Angeles will be in the bottom of the sea. లాస్ ఏంజల్స్ అనేటువంటిది సముద్రం యొక్క గర్భంలోకి వెళ్ళిపోతుంది. And I come home and went to Africa. చాలు. దాంట్లో 58వ పేర చూడండి. మీకు ఇక్కడ ఒక విషయాన్ని చూపించాలి, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం. ఇది వర్తమాన పైన దాడి చేసే వాళ్ళు ఎక్కువగా వాడుతున్న మాట. చూడండి. But just as sure as was standing there under that inspiration. నేను ఆ ప్రేరేపణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరేపణ క్రింద ఉండి నేను మాట్లాడుచుండగా Put judgment on that west coast. ఆ వెస్ట్ కోస్ట్ పైన నేను తీర్పునిస్తుండగా And then followed it right up here. అది వెంటనే కొనసాగింపుగా వెస్ట్ కోస్ట్ను తీర్పిచ్చి తర్వాత With the sinking of Los Angeles. లాస్ ఏంజల్స్ యొక్క మునిగిపోవడం గురించి ప్రవచనం చేశాను. He is gone. అది చచ్చిపోయినట్టే, ఇక లాస్ ఏంజల్స్ పోయినట్టే. That's right. అది సరి అయినదే, It will happen. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎప్పుడు? I don't know. వెన్? ఎప్పుడు? ఐ డోంట్ నో, నాకు తెలీదు అన్నాడు. ఎందుకు? ఒక చోటేమో ప్రభువు రాకడలోగా జరుగుతుంది అన్నాడు, మరొక చోటేమో అది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు అన్నాడు. ఎందుకయ్యా అంటే ప్రభువు రాకడ ఎప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి. అదేనా? ఒక చోటేమో లాస్ ఏంజల్స్ సముద్రం లోపలికి మునిగిపోవాలా, ఎప్పుడు? ప్రభువు రాకడలోగా జరగాల. మరొక చోటేమో ఎప్పుడు నాకు తెలియదు అన్నాడు. ఎందుకంటే ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు కాబట్టి చెప్పడానికి వీలు పడని విషయం అది. ఆమేన్. ఎందుకు ఈ మాట ఇంత బలంగా చెప్పాల్సి వస్తుందంటే, పెర్రిగ్రీన్ అనే ఒక వ్యక్తి యాక్ట్స్ ఆఫ్ ప్రాఫిట్ అని ఒక పుస్తకాలు రాశాడు బ్రనహం గారి గురించి. దానిలో బ్రనహం గారికి బిల్లీ పాల్కి మధ్యలో జరిగినటువంటి ఒక సంభాషణ గురించి రాశాడు. ఈ విషయాన్ని బిల్లీ పాల్ గారు కూడా ధృవీకరించారు. లాస్ ఏంజల్స్ను గురించి చేసినటువంటి ఆ ప్రవచనము బిల్లీ పాల్ ముసలివాడు అయ్యేలోగానే అతడు నిలబడినటువంటి ఆ స్థలం కింద షార్క్స్, సొర్ర చేపలు తిరుగుతాయని చెప్పాడు ఆయన. ఇది వర్తమానంలో ఎక్కడ కనబడదు. ఇది బ్రనహం గారికి బిల్లీ పాల్ గారికి మధ్యలో జరిగినటువంటి వ్యక్తిగతమైన సంభాషణ, వారి వారి మధ్యలోనే ఉండేది. దీన్ని పెర్రిగ్రీన్ అనే వ్యక్తితో పంచుకున్నప్పుడు ఆయన యాక్ట్స్ ఆఫ్ ద ప్రాఫిట్ అని బ్రనహం గారి గురించి రాసిన జీవిత చరిత్ర పుస్తకంలో, అంటే బ్రనహం గారి క్రియల గురించి రాసినట్టు రాశాడు. దీన్ని వర్తమానం పైన దాడి చేయడానికి ప్రయత్నించే ప్రతి ఒక్కరు పట్టుకొచ్చి, చూసావా బిల్లీ పాల్ ముసలోడయ్యేదాకా, బిల్లీ పాల్ ముసలివాడేదాకా బిల్లీ పాల్ గారు మొన్ననే మరణించారు. ఆయన చనిపోయినప్పుడు ఈ లాస్ ఏంజల్స్ యొక్క ప్రవచనాన్ని అత్యంత భయంకరంగా తెర మీద తీసుకొచ్చి ఈ వర్తమానంపై దాడి చేశారు. ఆ దాడి చేసినప్పుడు ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఈ ప్రవచనమును సరిగ్గా గ్రహించడంలో విఫలమవడం వల్లే. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దానికంటే ముందు ఏ పరిస్థితులు చోటు చేసుకోవాలి, వీటిని గురించి ఏ అవగాహన లేకుండానే ఇది మురుగుతుందిరా నాన్న అంటే మురుగుతుందని చెప్తున్నారు. ఎక్కడో చిన్న మంట రాగానే యూట్యూబ్లో ఒక వీడియో పెట్టేసి అయిపోయింది 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 అంటున్నారు. ఎవరో కాదు, వర్తమానం లే. లాస్ ఏంజల్స్ 9 అంటున్నారు, అది తగ్గింది అంటున్నారు. అక్కడ ఏమైనా అయితే సమస్య పరపోయి ఈ లాస్ ఏంజల్స్ మీద వీళ్ళు కలుపెట్టి బతుకుతున్నారు. కానీ దేవుడికి ఒక ఖచ్చితమైనటువంటి ప్యాటర్న్, నియమావళి ఉంది. ఆయన ఒక కొన్ని కార్యాల తర్వాత దాని పాపము సంపూర్ణమని తీర్పు తీర్చబడిన తర్వాత అప్పుడు అగ్ని, తర్వాత భూకంపము, తర్వాత సముద్రం మట్టంలోకి వెళ్ళాలి. మెట్లుగా జరగవలసిన కార్యం అది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత సరిపోతుంది, అక్కడ ఉంచేసేయండి. ఇక్కడ దీంట్లో తనకంటే ముందు తాను బోధించినటువంటి అద్భుతమైన విషయాల గురించి కూడా ఏది 20వ శతాబ్దపు ప్రవక్త అనే వర్తమానం తెలుగులో ఉంటుంది. మీరు చదివితే ప్రారంభ పేరాలోనే ఉంటుంది. ఏమని తెలుసా? 2 వ్యక్తులు బ్రనహం గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూ చేస్తూ అంటారు, బ్రనహం సహోదరుడా, లాస్ ఏంజల్స్లో అద్భుతమైన కూటములు పెట్టారు కదా, అద్భుతమైన ఉద్యోగాలు లేవడానికి ప్రయత్నించారు కదా అంటే, అప్పుడు బ్రనహం గారు తిరిగి స్పందిస్తూ అవును పెట్టాను అని వెంటనే టాపిక్ చేంజ్ చేసి వేరే టాపిక్ వెళ్ళిపోయినాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన అమెరికన్ గురించి మాట్లాడుతూ నాట్ ఓన్లీ లాస్ ఏంజల్స్, ఎంటైర్ అమెరికా గురించి మాట్లాడుతూ ఏమన్నా తెలుసా? దిస్ నేషన్ హ్యాస్ రిజెక్టెడ్ దిస్ మెసేజ్ అన్నాడు ఆయన. ఈ దేశము, అమెరికా దేశము ఈ వర్తమానాన్ని తృణీకరించిందని చెప్పాడు ఆయన. ఈ వర్తమానాన్ని తృణీకరించిన దేశానికి ఎన్నటికీ కూడా అయ్యా క్షమాపణ లేదు, దీనికి వీలు పడేటువంటి ఇంకొక మార్గమే లేదు కాపాడబడ్డానికి అని చెప్పాడు ఆయన. తర్వాత ఈ రిపోర్ట్ వస్తే ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే
ఆయన కంటే ముందు విలియం సిమోసన్ లేపుకొని అద్భుతాలు చూపించాడు. గడియ వర్తమానికుడు అయినటువంటి తన ద్వారా అనేకమైన మీటింగ్లు కూటములు పెట్టాడు, దాన్ని తృణీకరించాడు. అయితే ఆ అజూసా ద్వారా, బ్రనన్ గారి ద్వారా ఆ లాస్ ఏంజల్స్ అమెరికా ప్రాంతంలో తన ప్రజలు ముందుగానే పిలుచుకొని పెట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు దాని పాపం సంపూర్తి చేయబడిందా? మొన్న మధ్య 2 రోజుల కిందట గ్లోబల్ అవార్డ్స్ అని కొన్ని జరిగాయి. ఆ అవార్డ్స్లో దేవుడి నామాన్ని పరిశుద్ధమైనటువంటి ఆ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా విపరీతమైనటువంటి అవమానకరమైన మాటల చేత వారు గేలి చేసి మరి ఆ యొక్క అవార్డ్స్ ఫంక్షన్ జరుపుకున్నారు. తమకు తామే చెప్పుకుంటున్నారు ఏమనంటే, ఇట్ ఈజ్ ఎ గాడ్లెస్ టౌన్, ఇది దేవుడు లేని పట్టణం అని చెప్పారు. ఈ చెప్పిన 2వ రోజుకే ఇంత భయంకరమైన ఉగ్రతతో కూడుకున్న అగ్ని వచ్చింది. 2 రోజులు, వితిన్ 2 days, 2 రోజుల్లో అత్యంత భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని 2 రోజుల్లో చూశారు. రేపు మాపో ఆ ఆస్కార్ ఇచ్చేటువంటి ఇది సినిమా తారలు వేసుకొని వచ్చి అవార్డులు తీసుకునే ఆడిటోరియం కూడా కాలిపోవడానికి దగ్గరకు వచ్చేసింది. దాన్ని ఆపడానికి వారికి సాధ్యం కావడం లేదు. ఎందుకయ్యా అసలు ఇంతకు ఇన్ని మంటలు రావడం గల కారణం ఏంటి? అసలు అక్కడ ఉన్నటువంటి జాగ్రత్త గమనించాలా. ఆ లాస్ ఏంజల్స్ అనేది కొండల ప్రాంతంలా ఉంది. అది ఎక్కడో ప్రారంభమైన చిన్న అగ్ని, అది ఇంత గొప్పదైన అగ్నిగా తయారవడానికి గల కారణము గాలి. న్యూస్ చూసారా? న్యూస్లు చదువుతున్నారా? చూడాలి, వర్తమాన సంబంధ విషయాల్లో న్యూస్ చూడాలి. వాళ్ళు చెప్పిన కారణం ఒకటి ఏంది? అగ్నికి గాలి తోడైంది అని చెప్పారు వాళ్ళు. ఏం తోడైంది? అగ్నికి గాలి తోడైంది. అగ్నికి గాలి తోడైతే ఏమైంది? ప్రాంతం నాశనమైంది. అదే ఒక గొప్ప అగ్నిగా మార్చబడ్డది. ఇది న్యూస్లో మీరు చూసే విషయం. కానీ గాలి దేనికి సాదృశ్యం బైబిల్లో చూడాలి ఒకసారి. గాలి దేనికి సాదృశ్యమో ఒకసారి బైబిల్లో చూడాలా. ఇప్పుడు వారికి గాలిని అనుగ్రహించాడు. గాలి వచ్చిందంటే దేవుని అనుమతి లేకుండా ఏదైనా వస్తుందా అయ్యా? అంత గొప్పదైన గాలి ఈ పట్టణం మట్టుకే, ఈ పట్టణం కాలిపోవనట్టుగా ఇటే గాలి తరచుగా వీచి 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 ఏది ఆర్పేయడానికి హెలికాప్టర్లు వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా ఆరిపోయిన ఒక గొప్ప మంట వచ్చి గాలి ఇంకా ఇటువైపు నెడుతూ అనేకమైనటువంటి కొన్ని వేల ఎకరాల నాశనం చేస్తూ వస్తుంది. అది గాలిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. భూమి యొక్క 4 దిక్కులలో 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను ఏంటి? గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. అంటే ఎవరో ఒకరు భూమి యొక్క 4 దిక్కుల్లో వాయువును గట్టిగా పట్టుకుంటేనే గాలి ఆగుద్ది, వదిలితే వెళ్ళిపోద్ది. అంటే ఎవరో కొంతమంది ఏం చేశారంటే కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతం మీద వాయువును వదిలారు. ఆ గాలిని పట్టుకున్న వారు వదిలి చూశారు ఒకసారి. ఇప్పుడు మీరు 7వ అధ్యాయం చూసారా? అది ఎక్కడ సందర్భమో తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సందర్భం అది. మీరు ఏదైతే చూస్తున్నారో ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధము 1914లో ప్రారంభమై 1918లో ముగించబడ్డది. అది ముగించబడిన దానికి అక్కడ గాలి అన్న పదము యుద్ధానికి సాదృశ్యం. అది గాలి యెహోవా ఉగ్రతకు సాదృశ్యం. అది అందుకే మీరు ఇప్పుడు నేను చెప్పిన విషయాలని యూట్యూబ్లోకి వెళ్ళి వెతకండి ఇంటికి వెళ్ళాక కావాలంటే. కాలిఫోర్నియాకి సంబంధించి అసలు అది చూడడానికి ప్రత్యక్షంగా నరకమే భూమి మీదకి వచ్చాడు కనబడుతుంది. అది దేనిగా ఇంత మంటలు దేనికి ఉత్పత్తి అయ్యాయి? గాలి వల్ల. ఆ గాలి ఎట్లా వస్తుంది? ఎవరో కొంతమంది దూతలు ఆ పట్టుకున్నటువంటి వాయువులను వారు పట్టుకున్న ఆ పట్టును సడలింపజేసి వదిలితేనే గాలి వీస్తుంది. అయ్యా నా మాట వింటున్నారా? మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధం జరుగుతుండగా దూతలు వచ్చి 4 దిక్కుల్లో వాయువును పట్టగానే యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి ఆ మంట ఆగాలంటే ఆ గాలి ఆగాల. మంట ఆరిపోవడానికి వ్యతిరేక దిశలో గాలి వచ్చింది అనుకోండి, అర్ధగంటలో ఆరిపోతుంది. అది తెలుసా? మంట ఇటు వస్తూ ఉంది, ఇటు వ్యాపిస్తూ ఉంది, ఇటువైపు నుంచి బలమైన గాలులు వచ్చాయి, అటువైపు అసలు ఇది ప్రయాణం చేయదు. అది ఇచ్చే కొట్టుకుపోయి ఇటున్న వస్తువులు కాలి బూడిదైపోయి మంటంతా ఆరిపోతుంది. కానీ నేటికి గాలి వీస్తూనే ఉంది.
ఈ గాలి దేనికంటే ఇంకా ఆ లాస్ ఏంజల్స్ పైన యుద్ధాన్ని ప్రకటించిన గాలి నడుస్తుంది. అది చూసాంగా. శిక్ష రావడానికంటే ముందు ఏమేం జరగాల? దూత పంపబడాలా, దూత తృణీకరించబడాలా, తర్వాత యేసు ప్రభు వారు అక్కడున్న పాపాలు సంపూర్ణమని చూడాలి, అంతేనా? ఆ తర్వాత తన ప్రజలను బయటకు తీసుకురావాలి. అప్పుడు శిక్షలోనికి వస్తున్నాడు. శిక్షలో మొదట అగ్ని, తర్వాత భూకంపము, తర్వాత సముద్రములోని అడుగులోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. అన్ని కార్యాలు దేవుడు చూసేశాడు. ఇక లాస్ ఏంజల్స్ పట్టణాన్ని ఖచ్చితంగా శిక్షించడానికి దగ్గరగా వచ్చేసింది. ఇక దీన్ని ఆయన దగ్గర నుంచి కాపాడగలిగేవాడు ఎవడు లేడయ్యా. దీని నుంచి ఆయన దాన్ని కాపాడగలిగేవాడు ఎవడు లేకపోతున్నాడు ఈ రోజున. అమెరికా తెలుసయ్యా, ద గ్రేటెస్ట్ కంట్రీ. అన్ని దేశాల్లో చాలా బలమైన దేశం. ఆయుధ సంపత్తిలో కానీ, కరెన్సీ విలువలో కానీ, అన్ని విషయాల్లో కూడా అగ్రరాజ్యం అది. అలాంటి ఒక దేశమే నియంత్రించలేనటువంటి మంటలవి. వేరే ఏ దేశం ఉన్నదా నియంత్రించలేదు. ఇక దాన్ని నియంత్రించగలిగేవాడు ఒక్కడే, యేసు ప్రభువు మాత్రమే. ఆయన ఒక్కడు తప్ప ఆ మంటల్ని ఆపగలిగేవాడు లేడు. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు తన ప్రవక్త ద్వారా అంటాడు, చర్చ్ సంగమా, లాస్ ఏంజల్స్ కాలిపోతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు గుర్తుపట్టవలసిన విషయం ఏంటో తెలుసా? ఇట్ ఈస్ టైమ్ ఫర్ యువర్ ర్యాప్చర్. నీ ఎత్తబాటుకి సమయం దగ్గర పడింది. నువ్వు చక్కగా ఇంట్లో మంట పెట్టుకుని వంట చేసుకుని తింటూ ఉండు, అక్కడ ఊర్లాన్ని కాలిపోతున్నాయి. నువ్వు చక్కగా మంట పెట్టుకుని వంట చేసుకుని తింటూ ఉండు, అక్కడ దేశాలు కాలిపోయి ప్రవచనం నెరవేర్పు ఎత్తబడి దగ్గరకు వచ్చేస్తా ఉంది. ఇంకా రేపు 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 అనుకునేవు మార్పు చెందడానికి, రేపు ప్రార్థన చేసుకుందానిలే, రేపు బలపడదానిలే, రేపు అన్నదానికి అవకాశం లేకుండా నేడే నవీన సంగతులతో ప్రవచన నెరవేర్పులు అన్నీ కనబడుతున్నాయి అక్కడ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగానే అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యాలను గురించి మాట్లాడుతూ దేవుడు ఎప్పుడు కూడా కొంతమంది ప్రవక్తలను పంపిస్తాడు. ఆ పంపించిన ప్రవక్తల తర్వాత అంగీకరించని ప్రతి ఒక్కరికి ఇదే శిక్షిస్తూ ఉంటాడు ఆయన. ఇది ఆయన కలిగి ఉన్నటువంటి పద్ధతి, ఇది ఆయన కొనసాగింపజేస్తున్నటువంటి ప్యాటర్న్, అంతే. అది ఇర్మియా గ్రంథంలో ఇలాంటి ఒక ప్యాటర్న్ చూస్తాం. ఇర్మియా గ్రంథము చూడు, 44వ అధ్యాయము 4వ వచనం. నేను పెందలకడనే లేచి ఓ కపెర్నహూమా, దేవదూతల పట్టణం అనబడిన దానా, ఓ లాస్ ఏంజల్స్, నీ యొద్దకు పెందలకడనే విలియం సీమోస్ ను పంపించా, పెందలకడని దగ్గరికి విలియం బ్రహ్నాం ను పంపించా, పెందలకడని మధ్య అద్భుత కార్యాలు చూపించా. అయినను నాకు అసహ్యమైన నీ హేయమైన కార్యములను మీరు చేయకుండుడి అని చెప్పుచు వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్య దేవతలకు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ మొక్కుతున్న దేవత పేరేంటో తెలుసా? లాస్ ఏంజల్స్ లో ఒక దేవత ఉన్నది. ఏ దేవత తెలుసా? మనకు బయట కనబడి ఈ దేవతలు కాదు, హాలీవుడ్ గాడ్డెస్ అంటాడు ఆయన. హాలీవుడ్ దేవతనే అది ఈరోజు మొక్కుతున్నది. మీరు హాలీవుడ్ గాడ్డెస్ అని టైప్ చేస్తే మీకు చాలా వర్తమానాలు కనబడతాయి. హాలీవుడ్ దేవతను ఈరోజు లాస్ ఏంజల్స్ పూజించడం వల్లే, తన దగ్గరికి పంపబడిన ప్రవక్తలు తృణీకరించడం వల్లే నేడది శిక్షను పొందుకుంటా ఉంది. అయితే ఇప్పుడు అగ్ని వచ్చిందిగా, నెక్స్ట్ రాబోయేది ఏంటి? ఏమొస్తుంది నెక్స్ట్? భూకంపం. గట్టిగా చెప్పాలా? భూకంపం కదా. భూకంపం ఎట్లా వస్తుంది చెప్పండి? భూమిలో కదా, భూమిలో ఎక్కడో లోపల భాగంలో కొంత భూమి పొరలు తప్పినప్పుడు కానీ, ఒకదానిపైన ఎక్కినప్పుడు కానీ, దాన్ని టెక్టోనల్ ప్లేట్స్ అంటారు. ఆ ప్లేట్లు ఒకదాని మీకు ఎక్కినప్పుడు పైన ఉపరితలం పైన భూకంపం కలుగుతుంది. అయితే లాస్ ఏంజల్స్లో విపరీతమైనటువంటి ఆయిల్ దొరుకుతుంది. విపరీతమైనటువంటి ఆయిల్, గ్యాస్. వాటిని అంతటినీ ఎంత ఘోరంగా బయటకు తీశారంటే కొన్ని వేల కోట్ల లాభాన్ని అమెరికా పొందుకుంది. ఇట్లాగే ఒక రోజున పని చేస్తూ ఉండగా ఆ పని చేస్తున్న వారు రోజు వచ్చి కొన్ని సంవత్సరాల తరబడి పనిచేశారు. కానీ ఎందుకు భూమి అకస్మాత్తుగా ఒక 2-3 ఫీట్ల లోపలికి వెళ్ళినట్టు కనబడింది వాళ్ళకి.
ఎందుకు ఇది 2-3 ఫీట్ లోపలికి పోయింది అని చూస్తే భూమిలో ఉన్నటువంటి అంతటి గ్యాస్ను తీసేసరికి అక్కడ ఖాళీ ప్రదేశం ఏర్పడి భూమి దాని స్థానంలో అది అక్కడికి ఒదిగిపోవడం వల్ల భూకంపాలు ప్రారంభం అవడానికి మళ్ళీ ప్రారంభమైంది. వాళ్ళు ఏం చేశారు? అప్పటికి అనేకమైన భూకంపాలు రావడాన్ని చూసి, కాలిఫోర్నియాలో ఎప్పుడు భూకంపాలే ఉంటాయి, భూకంపాల స్థలం అది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ని తీయడము, తీసిన చోట నీటిని నింపడము. నీరు నింపడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఆ ఖాళీ అయిన స్థలం అయితే భర్తీ చేయబడుతుంది, కానీ కుంగిపోయిన భూమి పైకి వస్తలేదు. లాస్ట్కి అది ఏమైందంటే, బ్రహ్నంగా చెప్పిన మాట చెప్తాను మీకు, అది ఆయిల్ తీయడానికి దాని భూమి అంతటిని కూడా ఏం చేసిందంటే ఇక్కడ ఒక రంధ్రము, అక్కడ ఒక రంధ్రము, అక్కడ ఒక రంధ్రము, అక్కడ ఒక రంధ్రము, రంధ్రాలు తీసి పడేసింది. ఈ భూభాగంలో కింద భూమి కింద ఎలకలన్నీ 100 రంధ్రాలు చేశాక దాని మీద నిలబడి చూడు, ఎప్పుడు గులుద్దు కూడా తెలియదు నీకు. సార్ పందికొక్కులు తవ్వినటువంటి రంధ్రాలపై నిలబడే మనిషి లాగా ఉంది ఆ పరిస్థితి. మరి ఏం చేశారంటే అంతగానో ఆయిల్ తీసినటువంటి ఆ భూభాగంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాబోయే భూకంపానికి వారి యొక్క దేశము, ప్రాంతము చక్కగా సూటబుల్గా ఉంది. ఏ క్షణాన్నైనా సరే భూకంపం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటది? దేవుడు ఏదైనా ఒక పట్టణాన్ని నాశనం చేస్తానని ప్రవచన చేసినప్పుడు ఆ ప్రవచనాన్ని ఆపే శక్తి కూడా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన దేవుడు ఒక పట్టణాన్ని నాశనం చేస్తానని మాట ఇచ్చినప్పుడు ఆపగలిగే శక్తి కలిగిన వాడు ఆయన. యోనాను ఒక ప్రవక్తను పంపించాడు నీనెవేకి. ఇస్తాను పంపించినప్పుడు వారు దేవుని యుద్ధ నుంచి విరోధంగా తిరిగిన దాన్ని బట్టి ఆయన అంటాడు, మీరు మరలా నా యుద్ధకు తిరిగి వచ్చి, గమనించండి లూకాసు వార్త, మనం ఇంతవరకు స్టార్టింగ్లో ఒక అధ్యాయం చూసాం. ఇది లూకాసు వార్త చూడండి, 10వ అధ్యాయం 13 ఏమంటాము? నీ మధ్యలో జరిగిన కార్యాలు వారి మధ్యలో జరుగుంటే వాళ్ళు ఎప్పుడో గోనెపట్ట కట్టుకొని బూడిలో కూర్చుండేవారు అన్నాడు ఆయన. ఇస్తాను అంతేనా కదా? ఇప్పుడు మరలా అక్కడ నినెవే పట్టణానికి వెళ్ళినటువంటి ఆ యోనా కూడా తాను వెళ్ళి నీవు మారితే, నువ్వు పశ్చాత్తాపడితే నీ పట్టణము రక్షించబడుతుంది, లేదనుకో యెహోవా ఉగ్రతకి ఇది నాశనం అయిపోతుంది చెప్పగానే అక్కడ నినెవే పట్టణ ప్రజలు, పిల్లలు, పశువులు, ప్రతి ఒక్క జంతువు అన్నీ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదలో ఉండడాన్ని బట్టి దేవుడు మళ్ళీ ఆ పట్టణాన్ని క్షమించి వదిలేశాడు. నేను ఎందుకోసం ఈ మాట చెప్తున్నానో తెలుసా? నేను దేనికోసం ఈ మాట చెప్పాల్సి వస్తుందో తెలుసా? ఎందుకంటే ఈ రోజున బ్రహ్నం గారు చేసినటువంటి ఆ ప్రవచన నెరవేర్పుగా అగ్ని చేత బాధించబడుతున్నటువంటి లాస్ ఏంజల్స్ని చూసాము. రేపటి దినాన అది మళ్ళీ పశ్చాత్తాపడ్డదనుకోండి, భూకంపం కూడా రాకుండా దేవుడు ఆపేస్తాడు. ఒకసారి భూకంపం రాకుండా ఆపగానే ప్రజలు ఏమంటారో తెలుసా? ప్రవక్త అన్నారుగా, లాస్ ఏంజల్స్ పాడవుతుందన్నారుగా, సముద్ర మట్టంలోకి వెళ్తుందన్నారుగా, వెళ్ళలేదే. నా మాట జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోనా ప్రవక్త ఏం చేశాడు? పట్టణం పాడవుతుందని చెప్పి ప్రవచనం చేశాడా? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనడా లేదా? ఇంతగా జరిగిందా? ఆగిపోయిందా? ఆగిపోయింది. యోనా చేసినటువంటి ప్రవచనము ఆగిపోయింది. దేన్ని బట్టి? ఆ నినెవే ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి. ఇక్కడ కూడా ఒకవేళ లాస్ ఏంజల్స్ గనక, ఎందుకంటే దేవుని ప్రవక్త ఉంటాడు, లాస్ ఏంజల్స్ రిపెంట్, పశ్చాత్తాపడు నువ్వు. ఒకవేళ లాస్ ఏంజల్స్ కనుక పశ్చాత్తాపడితే ఇప్పుడు వచ్చిన ఈ అగ్నితోనే ఆ ఉగ్రత ఆగిపోతుంది. ప్రవచనాల్లో కండిషనల్ ప్రాఫెసీస్ ఉంటాయి, షరతులతో కూడుకున్న ప్రవచనాలు ఉంటాయి. ఆ షరతులలో ఒదిగే ఆ ప్రవచనం జరుగుద్ది. నేను మీకు సమయాన్ని బట్టి చూపించాను, కానీ మీరు తర్వాత చూసుకోండి. బ్రౌన్ బేర్ విజన్ అని ఒక దర్శనం ఉంటుంది. బ్రహ్నం గారు ఒక రోజున తన కలిగిన దర్శనాన్ని చెప్పాడు. ఆయన ఆ దర్శనంలో ఆయన అంటాడు, నేను 2 కలిగి 9 ఫీట్ల కంటే హైట్ ఉన్నటువంటి ఒక నల్లటి ఎలుగుబంటిని చంపినట్టుగా నాకు దర్శనం కనబడింది అన్నాడు ఆయన. బహుశా నేను దీన్ని చంపి వస్తాను కావచ్చు అన్నాడు. కొంతకాలానికి మరొక చోట ఏమన్నాడంటే, ఇది దేవుని యుద్ధ నుంచి వచ్చింది, ఇది దస్సైతలాడు అన్నాడు. ఇది నల్లటి ఒక ఎలుగుబంటిని, బ్రౌన్ కదా, బ్రౌన్ కలర్లో ఉండే ఒక పెద్ద ఎలుగుబంటిని చంపడం అనేటువంటిది దేవుడు చూపిన దర్శనము. ఇది యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఇది తప్పక జరుగును అన్నాడు ఆయన. కానీ తన స్నేహితులతో పాటు వేటకి వెళ్ళినప్పుడు ఆ వేటలో
ఆ స్నేహితులతో పాటు ఒక మార్గం వైపు వెళ్తూ ఉన్నాడు. దేవుడి యొక్క స్వరం 3 సార్లు ఇటువైపు వెళ్ళు, ఇటువైపు వెళ్ళు, ఇటువైపు వెళ్ళు అని బ్రహ్నం గారితో స్వరం మాట్లాడింది. కానీ బ్రహ్నం గారు దేవుడు చెప్పిన స్వరానికి లోపడకుండా ఈ ముగ్గురితో పాటే కలిసి ప్రయాణం చేశాడు. చేసి ఆ తర్వాత ట్రిప్ అయిపోయింది. తన చర్చికి వచ్చాడు. సంఘానికి వచ్చేప్పుడు అంటున్నాడు, దేవుడు నన్ను నిలబడమన్న చోట నేను నిలబడలేదు కనుక ఆ ప్రవచనం నెరవేర్పు జరగకపోవడానికి నా అవిధేయత కారణం అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, బ్రౌన్ బేర్ విజన్ అంటే ఆ నల్లటి ఎలుగుబంటిని చంపేటువంటి ఆ యొక్క ప్రవచనము అది షరతులతో కూడుకున్న ప్రవచనం. దేవుడు నిలబడమన్న చోట నిలబడితేనే ఆ ప్రవచనం జరుగుద్ది, లేదా ఒక ప్రవచనం ఆగిపివేయబడుతుంది. లాస్ ఏంజల్స్ కూడా అంతే. లాస్ ఏంజల్స్ కనుక నిజంగా పశ్చాత్తాపడితే ఇప్పటి వరకు వచ్చిన ఈ అగ్నితోనే ఆపివేయబడుతుంది, తర్వాత ఇవి జరగవు. అరే తర్వాత ఇవి జరగలేదు కాబట్టి బ్రహ్నం గారిని అబద్ధ ప్రవక్త అంటారా? ఈ లోకం సిద్ధంగా ఉంది దానికోసం. ఈ లోకం సిద్ధంగా ఉంది దాని కొరకు. ఒకవేళ జరగకపోతే దుమ్మెత్తిపోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ ప్రవచనమును, ప్రవచన సంగతులు, నవీన కాలంలో ప్రవచనం ద్వారా స్పష్టమైన విషయాలను గురించి ప్రత్యక్షత గల తన భార్య మాత్రమే వీటిని పట్టుకోగలుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ లాస్ ఏంజల్స్ అనేటువంటి ఈ పట్టణం యొక్క ప్రవచనం కూడా కండిషనల్ ప్రాఫెసీ, షరతులతో కూడుకున్నటువంటి ప్రవచనమే. తర్వాత ఇంకొచ్చి ముందుకు రండి. మీకు ఒక చెవి యొగ్గకపోయిరి, నేను మీకు నేరుగా తుది కొన్ని మాటలు చూపించి ముగిచ్చేస్తాను, చాలా సమయం దాటిపోతుంది. 65-1207 ఎందుకో చెప్పనా? ఇక్కడ దేవుడు సొదొమతో పాటు కపెర్నహూముతో పాటు లాస్ ఏంజల్స్ చూపించాడు. లాస్ ఏంజల్స్ నుంచి మరొక దాన్ని చూపిస్తున్నాడు ఆయన ఇక్కడ. మనకు సొదొమ ఏమైనా పర్వాలే, కపెర్నహూము ఏమైనా పర్వాలే, లాస్ ఏంజల్స్ పట్టణం ఏమైనా పర్వాలే, కానీ ఆ 4వది మాత్రం దేవుడికి చాలా ప్రీతికరమైన, దానికి ఏం కావద్దని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఈ 3 నుంచి 4వ దానికి సంబంధం పెట్టాడు ఆయన. దేనికి పెడుతున్నాడు చూడండి. లీడర్షిప్ అనే వర్తమానము 65-1207 దానిలో 326వ పేర. ఇటు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ మరియు తదితర ప్రాంతాలను గురించి ప్రభువు ఏమి చెప్పినా మీరు ఎరుగుదురా? షీఈస్ గాన్. అలా అయిపోయింది. ఇక కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ సంగతి అయిపోయినట్టే, దాన్ని వదిలేసేయండి మీరు. అలాస్కాలోను వచ్చును. నేనేం చెప్పాను? ఆయన ఏం చెప్పాడంటే, శాస్త్రవేత్తల మధ్యలో జరిగిన ఒక సంభాషణ చెప్పి నేను మీకు చూపించిన సమయాన్ని బట్టి ఆ శాస్త్రవేత్తలు ఏం మాట్లాడారంటే, అక్కడ జరిగే భూకంపము ఆ అమెరికా ప్రాంతాన్ని 2 భాగాలుగా చీల్చి ఇదొక వైపు అదొక వైపు రెండింటి పెట్టి ఒక భాగాన్ని సముద్ర మట్టంలోకి పడవేయనటువంటి ఒక పెద్ద భూకంపం రాబోతుందని చెప్పాడు అక్కడ. తర్వాత చూడండి. హాలీవుడ్, లాస్ ఏంజెలస్ సముద్రంలోనికి జారిపోతున్నది. కాలిఫోర్నియా యు ఆర్ డూమ్డ్, నీకు తీర్పు వస్తున్నది. కాలిఫోర్నియా మాత్రమే కాదు, లోకమా నీకు కూడా తీర్పు జరగనై ఉన్నది. ఇక్కడ సొదొమతో కపెర్నహూముతో లాస్ ఏంజెల్స్ పోల్చిన ఆయన ఇప్పుడు ఈ 3తో ప్రపంచాన్ని పోల్చాడు. ప్రపంచమా నువ్వు మునిగిపోతావు నానా, రిపెంట్, పశ్చాత్తాపడు. తర్వాత అంటాడు చూడండి, ఇదే 4వది, ఇదే ప్రాముఖ్యమైనది. సొదొమ కన్నా, కపెర్నహూము కన్నా, లాస్ ఏంజల్స్ కన్నా, ఈ ప్రపంచం కన్నా ఆయన ప్రీతికరముగా చూస్తున్నది సంగమా నిన్నే. కానీ ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా? చర్చ్, సంగమా, సంగమా నీవు దేవునితో సరిచేసుకొననిచో, నీవు దేవుడితో గనక సరిచేసుకొననిచో నీకు తీర్పు జరుగును. నీకు కూడా సొదొమ వలె, నీకు కూడా కపెర్నహూము వలె, నీకు కూడా లాస్ ఏంజల్స్ వలె తీర్పు జరుగుద్ది. ఎందుకో తెలుసా? నీకోసం నేను ప్రవక్తను పంపాను, నీకోసం వర్తమానాన్ని ఇచ్చాను, నీలో స్వస్థతలు చూపించాను, నీకు అద్భుతాలు కనపరిచాను, నీలో బోధ చేశాను, ప్రపంచ మర్మాలని నీకు
ఇచ్చాను, నీలో నుంచి నా ప్రజల్ని బయటకు తీసుకొచ్చాను. వీటికి లోబడలేదా? వీటిని బట్టి నువ్వు దేవుడితో సరిచేయబడలేదా? యు ఆర్ డూమ్డ్. శిక్షలోనికి నువ్వు అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఈ లాస్ ఏంజల్స్ అనే పట్టణం గురించి ఎక్కడో ఒక ప్రాంతంలో జరిగేది మనకు సూచనే, కానీ దేవుడి ప్రవక్త అంటాడు సొదోముతో, కపెర్నహూముతో, లాస్ ఏంజల్స్తో, ప్రపంచంతో సంఘానికి ముడిపెట్టి నువ్వు కూడా సరిగ్గా లేవా? పంపించినటువంటి లోతును తృణీకరించిన వారి వల్ల నువ్వు ఈ వర్తమానాన్ని ప్రవక్తను తృణీకరిస్తున్నావా? ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చి నిన్ను తన సొంత గృహంగా నీ దేహాన్ని మలుచుకొని నిన్ను మార్చాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పాపపూరితమైన విషయాల్లో పెరిగిపోయి నీ పాపము సంపూర్ణమైపోయి దేవుడి రక్షణలోకి ప్రవేశించలేనటువంటి పాపంతో నింపబడ్డావా? నీలో నుంచి తీయవలసిన ప్రతిదాన్ని బయటకి తీసిన తర్వాత కూడా అలాగే నిలబడ్డావా? ట్రస్ట్ మీ, యు ఆర్ డూమ్డ్. నువ్వు శిక్షించబడబోతున్నావు అంటున్నాడు ఆయన. ఆ యొక్క లాస్ ఏంజల్స్ యొక్క మంటలు గుర్తుపెట్టుకో. అక్కడ నీవు నేను ఒక రోజున ఉంటాము. ఈ యొక్క వర్తమానాన్ని కనుక అంగీకరించి వర్తమానమై జీవించకపోతే, పంపబడినటువంటి ఆ యొక్క వర్తమానికుని అంగీకరించకపోతే ఆ యొక్క లాస్ ఏంజల్స్ ప్లేస్లో నువ్వు నేను ఉంటామంటున్నాడు ప్రవక్త. చర్చ్, బీ రెడీ ఫర్ ద ర్యాప్చర్. సంగమా, ఈ ఎత్తబాటు కోసం సిద్ధపడు. సంగమా, నీకంటే ముందు జరగవలసినటువంటి ప్రవచనాల గురించి అవన్నిటిని మనం కల్లారా న్యూస్లో చూస్తూనే ఉన్నాము. 4వ పరిమాణమైనటువంటి సైన్స్ గుండా, ఆ ఫోన్లో గుండా, ఆ మాధ్యమాల గుండా చెప్పవలసినటువంటి సంగతులను, జరుగుతున్న సంగతులు కళ్ళెదురు దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు నా పని మిగిలి ఉన్నది. అయ్యా, లాస్ ఏంజల్స్ మంటలు ఫోన్లో కాదు, మన గుండెల్లో ఉండాల. అక్కడ శిక్షగా మండించబడుతుంది, ఇక్కడ మాత్రం ఉజ్జీవంగా మండించబడాలా. ఈ ఉజ్జీవంలోంచి కలిగే మంటలో నుంచి నీవు వర్తమానమై జీవించడానికి కావాల్సిన శక్తిని పొందుకోవాలి. ఆనందంగా ఉన్నారా? ఎందుకో చెప్పనా? మనకు పంపబడిన ప్రవక్తను మనం చేర్చుకున్నాము, మనకు పంపబడిన వర్తమానాన్ని చేర్చుకున్నాము. దేవుడు వచ్చి మనల్ని సొంత పట్టణంగా మార్చుకున్నప్పుడు మనం ఆహ్వానిస్తున్నాము. మనలో నుంచి ప్రత్యేకపరచుకోవాలనుకున్న మనల్ని ప్రత్యేకపరచినప్పుడు అడ్డు రాలేదు. అని అంచాడు, నువ్వు తీర్పులోనికి రాక నేరుగా నిత్య జీవంలోకి తీసుకెళ్తానంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. సొదొమకు జరిగినట్టు సంగమానికి జరగకూడదు, కపెర్నహూముకి జరిగినట్టు నీకు జరగకూడదు, లాస్ ఏంజల్స్కి జరిగినట్టుగా నీకు జరగకూడదు, ప్రపంచానికి జరిగినట్టు నీకు జరగకూడదు. ఎందుకో తెలుసా? నీవు ఆయన ప్రియమైన భార్యవై ఉన్నావయ్యా. నిన్ను ఆ యొక్క అగ్నిగుండం గుండా, నిన్ను ఆ భూకంపం గుండా, నిన్ను ఆ సముద్రాల గుండా ఎన్నడూ తీసుకురాడు. ఎందుకో తెలుసా? ఇలాంటివి భూమి మీద ఉండగా పక్షిరాజులు ఆకాశంలో ఎగురుతాయి. పక్షిరాజులు ఆకాశంలో ఉంటాయి. ఇక్కడ వచ్చే మంటల యొక్క పొగ దాటి వాటికి పైగా పక్షిరాజు ఎగురుతుంది. భూమి మీద ఉండే వాటికండి భూకంపాలు భయపడేవి. పక్షిరాజు భూమి మీద ఉండేది కాదు, ఆకాశంలో ఉండేది. ఆకాశంలో నువ్వు కంపాన్ని తీసుకురాలేవయ్యా. సముద్రం భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఉండదు. అది ఇటు అగ్నికైనను, ఇటు భూకంపంకైనను, ఇటు సముద్రముకైనను భయపడకుండా, ప్రభావితం చెందకుండా ఆరోగ్యంగా చక్కగా తన పని తను సాగించుకుంటూ పోయగలిగే ఏకైక పక్షి పక్షిరాజే. ఇది వధువా నీకు ఇచ్చిన ధన్యత. ఈ ధన్యత అంతా ఇంత కాదయ్యా. అందుకే ఒక పాట ఉంటుంది, ఎంత ధన్యత, ఎంతో భాగ్యము, ఎంత ధన్యత, ఎంతో భాగ్యము. ఎందుకో తెలుసా? ఆ అన్ని పట్టణాలకు జరుగు స్థితిగతులు మనలో లేవయ్యా. ఇంకా మీలో ఎవరైనా తెలియకుండా బలహీనతల్లో ఉండి మార్పు చెందాలని ఆశపడుతున్నారా? ఆ ఉగ్రతలోనికి రాకుండా ఉండాలని ఇష్టపడుతున్నారా? ఆ అగ్నిలోనికి కానీ, ఆ భూకంపంలోనికి కానీ, ఆ సముద్ర మట్టంలోనికి రాకుండా ఉండాలని ఇష్టపడుతున్నారా? సంగమా, నా ప్రేమపూర్వకమైన ఆహ్వానం, క్రీస్తుని అంగీకరించు, వర్తమానాన్ని అంగీకరించు, వర్తమానికుని గ్రహించు, నవీన సంగతుల ప్రవచనాల ద్వారా చూసుకో, నిన్ను సిద్ధపరచుకో, వాక్యవధువుగా మార్చబడు. అప్పుడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే నీదవుతుంది కదా. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించిన గాక. సమయాన్ని స్థానిక సహోదరికి అప్పచెప్తా ఉన్నాను. ముగించిన తర్వాత చూపుతాం.
Thus said the Holy Spirit. Hallelujah. పరిశుద్ధాత్మ ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఈ యొక్క చివరి దినములలో దేవుని యొక్క వాక్యము, ఆయన ప్రవక్త యొక్క ప్రవచనము మన కళ్ళ ఎదుట ఈ దినము ఆ యొక్క నెరవేర్పులోనికి అది వస్తూ ఉన్నది. హల్లెలూయా. అది మనము చూడాలంటే, అది మనము గ్రహించాలంటే ఆయన కలిగినటువంటి నేత్రములు మనము కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. భౌతికమైనటువంటి నేత్రములతో మనము దాన్ని అర్థము చేసుకోలేము, గ్రహించలేము. ఏదో ఒక యాక్సిడెంట్ జరిగిందని మనము దాన్ని ఆ విధముగా అనుకోవచ్చు. హల్లెలూయా. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, ఇది ఒక ప్రవచనమని, ఇది దేవుని యొక్క కార్యమని మనము గ్రహించగలగాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిశ్చయముగానే మనము ఆ అగ్నికి బూడిద కాబోవడం లేదు. హల్లెలూయా. ఆ భూకంపములో మనం ఎక్కడో చిక్కబడిపోవడం లేదు. నిజమేనా? ఆ సముద్రములో అడుగులకు మనము పోవడం లేదు. కానీ హల్లెలూయా, ఆ అగ్ని జ్వాలలను దాటి, ఆ భూకంపమును దాటి, హల్లెలూయా, ఆ సముద్ర అడుగు భాగమును దాటి, ఓ సమస్తాన్ని దాటి మనము పైకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. అంతరిక్ష వ్యామోహములమై ఉన్నాం. హల్లెలూయా. ఈ రాకెట్ ఒకానొక దినమందు అది టేకాఫ్ అవ్వడానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. మనమందరము వెళ్ళిపోబోతూ ఉన్నాం, సమస్తాన్ని దాటిపోబోతూ ఉన్నాం. దేవుడు అటువంటి కృపను ఇక్కడ కూడి ఉన్న మనందరికీ దయచేయనుగా. నిత్యముగానే గొప్ప వాక్యాన్ని వినేటువంటి కృపను మనకు ఆయన దయచేసి ఉన్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఈ ఆధునిక సంగతులను చూసేటువంటి, ఎరిగేటువంటి కృపను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. వీటిని మనము కేవలం ఒక మాటగా తీసుకొని దాన్ని ఈ చెవులో విని ఆ చెవులో వదిలేసినట్లయితే ప్రయోజనము ఉండదు. హల్లెలూయా. అది నేరుగా మన హృదయంలోనికి పోలిద్దాం. నిజమేనా? హృదయంలోనికి పోయిన ఆ వాక్యాన్ని క్రియారూపకము దాల్చడానికి దేవుడు సహాయము చేయునుగాక. హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని కూడా దీవించును గాక. ఒకసారి మనం లేచి నిలబడదామా? హల్లెలూయా. మన దేవునికి హల్లెలూయా పాడుదామా? ఆయన కృతజ్ఞతలు చెల్లిద్దామా? ఆయన నామాన్ని మహిమపరుద్దామా? ఈ యొక్క చివరి కాలంలో మనందరితో ఈ రాత్రి కాలంలో మాట్లాడినటువంటి దేవుడిని మనం మహిమపరుద్దామా? హల్లెలూయా. ఇప్పటి వరకు వాక్యం అందించినటువంటి దేవజనులకు నా యొక్క వందనములు. దేవుడి మిమ్మలను, మీ సంఘమును, మీ కుటుంబమును నిశ్చయముగా దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. నిన్ను బలపరచి
ఆయన మనం అన్ని వేళలా కొనియాడవలసినటువంటి అవసరత ఏదైనా ఉన్నది. ఆమేన్ ఆమేన్. నీకు నా కష్టం వచ్చిందా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆ కష్టములో నుంచి బయటకు తీసుకొని వచ్చే దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాం. హల్లెలూయా. వ్యాధి వచ్చిందా, ఆయన నామానికి మహిమ కలుగును గాక. బాధ కలిగిందా, ఆయన నామానికి మహిమ కలుగును గాక.
అన్ని పరిస్థితుల నుంచి మనలను విడిపించగలిగిన దేవుడు మనకుండగా మనకెందుకు భయము? హల్లెలూయా. మనకెందుకు దిగులు? హల్లెలూయా. మనకెందుకు చింత? మన చింతనంతా భరించి మోసిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. దేవుడి మనందరినీ కూడా నిశ్చయముగా దీవించునుగాక. హల్లెలూయా. అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క దినాన్ని దేవుడు మనకు ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు కూడా ఆయన తన ఆత్మ చేత సమస్తమును చక్కగా జరిగించిన దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి అనేక ప్రదేశముల నుంచి దైవజనులు, వారి యొక్క విశ్వాసులు అందరూ, ఇక్కడ స్థానిక విశ్వాసులు అందరూ కూడా ఈ యొక్క కూటములో పాలు పొందుకొని దీవించబడడానికి వచ్చినందును బట్టి నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నిశ్చయముగా ప్రతి ఒక్కరిని పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దేవుడు వారందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల సమయంలో మీ అందరి కోసం భోజనములు సిద్ధపరచబడి ఉన్నవి. ప్రార్థన అయిన అనంతరం అందరూ కూడా తృప్తిగా భోజనము చేసి సమాధానముతో మనందరము కూడా ఆనందముతో ఏ విధముగా అమ్మాయి మార్గములో శిష్యులు ఆయన మాట్లాడేటప్పుడు మన హృదయములు మండలేదా? నిజమేనా? దైవజనుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ మంటలు వస్తూ ఉన్నాయి. నిజమేనా? ఈనాడు ఆ యొక్క మంట, ఆ ఉజ్జీవ జ్వాలలు మనలో ఉండాలి, మన హృదయంలో రగలుకోవాలి. హల్లెలూయా. అటువంటి అనుభవమును మనమందరము కూడా పొందుకొని తిరిగి వెళ్ళడానికి ప్రభు తన కృపను మనకు చూపునుగాక. హల్లెలూయా. మంచిది. యొక్క సమయంలో ఎల్ఎస్ఎంలుగా వచ్చి చివరి ప్రార్థన సమస్తము నిమిత్తము చేసి ముగించవలసిందిగా మనం తీసుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమైన యేసు ప్రభువా, నీ పాదాలు స్తోత్రం తండ్రి. నీ మానవులైనప్పటికీ, బలహీనమైనప్పటికీ, అనుకూలమైనప్పటికీ, ఎంపిక లేని అయినప్పటికీ మీరు మహాదేవుడు అయింది. అలుగులు ప్రార్థన వినే దేవుడు అయింది. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని చూసినప్పుడు ఆయన తన గర్భాన్ని, వేదన్ని ఎప్పుడు మర్చిపోద్దంటే ఆ శిశువు పుట్టినప్పుడు దేవా, ఆ శిశువు చూసుకొని ఆ శిశువు తనతో నాయన ఏడ్చినప్పుడు, నవ్వినప్పుడు, ఆటలాడుకున్నప్పుడు అలాగనే మా ప్రయాసని అయ్యా మీరు తృప్తిగా ఇద్దరు మేము చూడగలిగినాం. అయినా కొంతకాలం నుంచి వరకు మేము ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయాన్ని మాకు దయచేసి ఈ సంతోషకరమైనటువంటి ఈ పరిపూర్ణమైన ప్రణాళికని, ఉద్దేశాన్ని ఈ రాత్రి అయ్యా నీ బోరగా నీ దాసుని నిలబెట్టి మీరు ఊదినందుకై నీ పాదాలను శుద్ధులైన ఈ మానవ తలంపులు కానాలి సంబంధం చూడలేదు. అయితే అనుకూలమైన మాకు ఆత్మీయ మనోనేత్రం వెలిగించి ఈ దినాన్ని ఇచ్చి, ఈ వర్తమానాన్ని ఇచ్చి, ఈ ఇంద్రను తప్పించుకున్నట్టు వారికి నీ కృప చూపుతున్నందుకై నీ పాదాలు శుద్ధులు స్తోత్రం చెల్లించుకుంటూ తీసుకొచ్చిన పెద్ద బిడ్డని ఆశీర్వదించి దేవా, దైవజనులు మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ప్రయాసగా కుటుంబాన్ని, సంఘాన్ని విడిచి ఈ దూర ప్రాంతంలో ముఖపరిచయం లేకపోయినా నీ మా అపారమైన కృప, నీ అనాది సంకల్పం, నీ దైవ ప్రేమను బట్టి మా మధ్యలో ఇంతవరకు ఈ 3 కూడికల్లో నడిపించిన దేవా నీకు స్తోత్రం నాయన. మరి రేపు 2 కూడికల్లో కూడా నాయన అనుకూలమైన మా పట్ల నీ ప్రణాళికలు సంపూర్ణంగా నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మధ్యలో ఉండవలసింది సహోదరుల ప్రేమ మాత్రమే మాత్రమే లోకాన్ని జీవించే తండ్రి. కనుక నీ మరింత కార్యంలో నీ సహాయం వరకు వేడుకుంటున్నాం. అడుగు తీసుకొచ్చి పెద్ద పెద్దగా ఆశ్రయించి ఈ రాత్రిలో ప్రయాణంలో తోడేసి క్షేమకరమైన ప్రయాణం దయచేసి ఆయన మా ఎదుర్కొన్నట్లు సిద్ధపరిచిన ఈ ఆహారాన్ని భుజించుకొని సంతోషంతో నాయన మా యాత్ర సాగుడికి ప్రభదయించండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు నన్ను జీవించు. God bless you all. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. షాలోమ్.